కొన్ని విషయాలు కొన్ని నేర్చుకున్నాము ఇప్పటి వరకు. ఎవరైనా రివైండ్ చేయగలరా ఒకళ్ళు ఎవరైనా? గలతీ పత్రికలో అసలు ఇప్పటి వరకు ఏం నేర్చుకున్నాము అన్నది ఎవరైనా రివైండ్ చేయగలరా? ఒక 2 minutes లో ఏం నేర్చుకున్నాము అని. కెన్ ఎనీవన్? నేను పోయిన వారం ఎవరికి ఇచ్చానమ్మా గలతీ పత్రిక రివైండ్ చేయాలని? సిస్టర్ జాయిన్ అవ్వలేదు. అనంతపురం ఆ, ఎస్టర్ ప్రే. ఓకే, ఎస్తేర్ అని కదా. ఓకే రైట్. ఓకే రైట్. ఈరోజు నేనే రివైండ్ చేస్తానులేండి. ఓకేనా? చాలా సంతోషం అండి. ఈ గలతీ పత్రికను అసలు ఎవరు రాశారు అని అంటే అపోస్తులైనటువంటి పౌలయ్య గారు రాశారు. ఓకే, ఇది ఎప్పుడు రాశారు అని అంటే కొంతమంది బైబిల్ పండితులు ఏమంటారంటే క్రీస్తు శకం 53, 56 మధ్య ఆ సంవత్సరాల మధ్య కాలంలో రాసి ఉండొచ్చు అని చెప్తున్నారు. ఎక్కడి నుండి రాసుంటాడు ఈ పత్రిక అంటే ఆయన ఎఫ్ఎస్ లో కొంతకాలం ఉన్నాడు కదా, 2 సంవత్సరాలు 3 సంవత్సరాలు. ఆ సమయంలోనే ఈ పత్రిక రాసి ఉంటారు అనేటువంటి అభిప్రాయం పండితులు చేస్తున్నారు. అంటే బైబుల్ ఈ యొక్క హిస్టారికల్ ఎవిడెన్స్ ఇవన్నీ కూడా. సో ఎన్ని అధ్యాయాలు ఉన్నాయో మీతో చెప్పాను, 6 అధ్యాయాలు, ఎన్ని వచనాలు, 149 వచనాలు ఇవి. ఓకేనా? సో ఇందులో మనం నేర్చుకోవాల్సినటువంటి విషయాలు, అసలు ఎందుకు రాయాల్సి వచ్చింది అనే విషయాలు ఈరోజు మీతో నేను పంచుకుంటాను. ఓకేనా? ఇప్పటి వరకు నేను చెప్పిన విషయాలు ఏంటంటే ఎవరు రాశారు అని అంటే అపోస్తులైనటువంటి పౌలయ్య గారు రాశారు. ఎప్పుడు రాశారు అంటే క్రీస్తు శకం 53, 56 సంవత్సరాల మధ్యలో రాసి ఉండవచ్చు అని చెప్తున్నారు. ఎక్కడి నుండి రాశాడు అంటే బహుశా ఎఫ్ఎస్సి ప్రాంతంలో నుంచి అయినా రాసి ఉండొచ్చు, లేదా మాసిదోనియాలో లేక ఫిలిప్పి, తెస్సలోనిక ఈ ప్రదేశం ఉంది కదండి, అది మాసిదోనియా ప్రాంతం. ఆ ప్రాంతం నుంచైనా రాసి ఉండొచ్చు అనేది కొంతమంది అభిప్రాయం. ఓకేనా? సో ఎన్ని అధ్యాయాలు? 6 అధ్యాయాలు, ఎన్ని వచనాలు? 149 వచనాలు. ఇది కొంత మనకి ఒక గలతీ పత్రిక యొక్క కొన్ని విషయాలు తెలుసుకోవడం కోసం, ఎవరు రాశారు, ఎప్పుడు రాశారు, ఎక్కడి నుంచి రాశారు, ఎన్ని అధ్యాయాలు, ఎన్ని వచనాలు, ఈ వరకు అసలు ఎందుకు రాయాల్సి వచ్చింది అనేది మీతో నేను పంచుకున్నాను. ఎందుకు రాయాల్సి వచ్చిందని అంటే ఈయన అసలు ప్రయాణంలో మీకు ఈ గలతీ పత్రిక మనం అర్థం చేసుకోవాలంటే అపోస్తుల కార్యంలో ఏ అధ్యాయం అర్థం చేసుకోవాలండి? అది చదివితేనే ఇది అర్థమైందని చెప్పాను. ఎవరైనా చెప్పగలరా? అపోస్తుల కార్యములో 15వ అధ్యాయం బ్రదర్. వెరీ గుడ్. సో అపోస్తుల కార్యములో 15వ అధ్యాయం గనక మీకు అర్థమైంది అనుకోండి, గలతీ పత్రికలో జరిగే విషయం మీకు అర్థమైంది. అసలు అక్కడే అర్థం కాకపోతే ఇక్కడ దాకా ఇక్కడ ఇది అర్థం కాదు, అసలు ఏం జరుగుతుంది అనేది మనకు అర్థం కాదు. నెంబర్ 1 ఏంటంటే గలతీయులు అనేటువంటి వారు అన్యజనులు. గుర్తుపెట్టుకోండి, గలతీ అనేటువంటి ప్రజలు అన్యజనులు. ఈ అన్యజనుల దగ్గరికి సువార్త వచ్చింది. సువార్త వచ్చినప్పుడు వీరు అంగీకరించారు, యేసుక్రీస్తు ప్రభువును అంగీకరించారు. అంగీకరించినప్పుడు కొంతమంది యూదులు వచ్చి ఏమన్నారంటే, అయ్యా గలతీయులారా, మీరు యేసును అంగీకరిస్తే సరిపోదు, మీరు మాలకే కొన్ని ఆచారాలు చేయాలి. అలా చేస్తేనే మీరు నిజంగా రక్షణ పొందినట్టు, నిజంగా మీరు విశ్వసిస్తున్నట్టు. అంతేలే గాని యేసుని నమ్మాము అంటే సరిపోదు మీకు. ఆ యేసుని నమ్మడమే కాకుండా కొన్ని ధర్మశాస్త్ర క్రియలు చేయాలి, ధర్మశాస్త్ర సంబంధించిన ఆచారాలు చేయాలి మీరు. అలా చేస్తేనే తప్ప మీకు రక్షణ లేదు అని చెప్తున్నారు. సో ఈరోజు అపోస్తుల కార్యములు అంటే మీకు ఒక బ్యాక్గ్రౌండ్ చెప్తున్నాను. బ్యాక్గ్రౌండ్ తీసుకెళ్ళి బ్యాక్గ్రౌండ్ లో మీకు ఏం జరిగిందనే విషయాన్ని చెప్తాను. సో ఇప్పుడు చూద్దాం. అంటే నేను గలతీ పత్రిక ఎందుకు అక్కడ తీసుకెళ్లకుండా ఇక్కడ తీసుకొస్తున్నానంటే, ఇది మీకు అర్థమైతేనే గలతీ పత్రిక అర్థమైంది. ఇప్పుడు ఏబిసిలు అర్థం కాకుండా ఫస్ట్ క్లాస్ లో కూర్చోబెడితే ఏం అర్థమైంది వాడికి? అర్థమైంది కదా. సో అందుకోసమే ఈ అపోస్తుల కార్యం అనేది ఏబిసి లాంటిది. గుర్తుపెట్టుకోండి, ఈ అపోస్తుల కార్యం అనేది ఒక ఏబిసి లాంటిది, ఒక నర్సరీ లాంటిది అనుకుందాం. దీన్ని బేస్ చేసుకొని ముందుకెళ్తాం కదా, ఒక్కొక్క క్లాస్ ముందుకెళ్తాం కదా. అట్లనే
ఈ అపోస్తుల కార్యం అనేది సంఘ చరిత్ర అంటారు, చర్చ్ హిస్టరీ అంటారు. అసలు సంఘ స్థాపనలు ఇవన్నీ కూడా అపోస్తుల కార్యంలోనే పొందుపరిచారు. అసలు వాళ్ళు ఎలా ప్రారంభించారు, యేసయ్య ఆరోహణమైన తర్వాత ఎన్ని రోజులు, అంటే పెంతుకోస్తు దినము నాడు పరిశుద్ధాత్మలు వారి మీద వారినప్పుడు వారు ఏ విధంగా వారు ఆ రోజు పేతురయ్య గారు మాట్లాడారు, ఆ తర్వాత సంఘం ఎలా కట్టబడింది, అది ఈ అపోస్తుల కార్యంలో జరిగింది. ఈ పౌలు అనే వ్యక్తి ఎవరు, అసలు ఎలా రక్షణ పొందాడు, ఇతని జీవితంలో ఏం జరిగింది అనేది కూడా అపోస్తుల కార్యంలో చక్కగా వివరించారు. ఇప్పుడు ఈ అపోస్తుల కార్యంలో ఉన్నటువంటి ఒక విషయం ఏంటంటే, ఈ 13 అధ్యాయంకి వస్తారు అందరూ. 13 అధ్యాయం రండి. మీకు ఒక విషయం చెప్పిన తర్వాత మీకు గలతీ పత్రిక తీసుకుని వెళ్తాను, ఓకేనా? అపోస్తుల కార్యములు 13వ అధ్యాయంలో అందరూ కూడా బైబుల్ ఉందా లేదా మీ అందరి దగ్గర? ఉందండి అని ఒకసారి న్యూట్ తీసి చెప్పగలరా? బైబుల్ చూస్తున్నారా మీరు అందరూ? నాకు ఒక చిన్న అనుమానం ఉంది. ఉందా అందరి దగ్గర బైబుల్? థ్యాంక్ యూ అమ్మా. అందరి దగ్గర ఉందండి. మమతా గారు, లలితేశ్వరి గారు, అనిత, సుధీర్, రాణి మోహన్ గారు, అందరి దగ్గర ఉందా? కనీసం ఏదో ఒక సింబల్ బెటరా ఉంది అని చెప్పడం కోసం. రైట్, వెరీ గుడ్, థ్యాంక్ యూ. ఇప్పుడు థ్యాంక్ యూ సో మచ్. 13 అధ్యాయంలో ఇక్కడ ఒక సంఘటన మీకు చూపిస్తాను, దీని ద్వారా మీకు అర్థం అవ్వాలి, ఓకేనా? ఇది మొదటి ప్రయాణం, పౌలయ్య గారు చేసినటువంటి పౌలు బర్నబా గారి యొక్క మొదటి ప్రయాణం చెప్తున్నాను జస్ట్ మీకు. ఇది ఆల్రెడీ నేను చెప్పాను, మొదటి మిషనరీ యాత్ర, రెండో సువార్త దండయాత్ర, మూడో సువార్త దండయాత్ర అనేది. ఇది కొంచెం మీకు అర్థం అవ్వాలి. ఈ 13 అధ్యాయంలో ఏం జరిగిద్దంటే, అంతియోకయలో బర్నబా వీళ్ళందరూ కూడా ఉన్నప్పుడు అలా ప్రార్థన చేస్తే, అయ్యా ఎవరిని పంపిద్దాము అన్నప్పుడు 2వ వచనంలో వారు ప్రభువును సేవించి ఉపవాసం చేయుచుండగా పరిశుద్ధాత్మ నేను బర్నబాను సౌలును పిలిచిన పని కొరకు వారిని ప్రత్యేకపరచండి అని వారిని ప్రత్యేకపరిచి ఉపవాసం ఉండి వారి మీద చేతుల నుంచి వాళ్ళని పంపించేశారు. అయ్యా మీరు వెళ్ళి సంఘాలు కట్టండి అని. సో ఈ పౌలు బర్నబా ఇక ఒక్కొక్క ప్రదేశానికి వెళుతున్నారు. 4వ అధ్యాయం సెలుకుయ అనేటువంటి ఒక ప్రాంతానికి వెళ్ళారు. అక్కడ నుంచి సలోమి, ఇట్లా పాపు, ఇట్లా కుప్ర అనేటువంటి ప్రదేశానికి వెళ్ళారు. సో ఇట్లా వెళ్ళిన తర్వాత ఆడ సువార్త విత్తిన తర్వాత 47వ వచనంలో ఏం జరిగిందో మీకు చెప్పాను. పోయిన వారం చెప్పిన విషయమే నేను చెప్పాను. ఏంటంటే వాళ్ళు వద్దంటున్నారు యూదులు. ఆడ 44వ వచనంలో ఏం జరిగిందంటే, మరుసటి విశ్రాంతి దినమున దాదాపు ఆ పట్టణం అంతయో దేవుని వాక్యం వినడానికి కూడి వచ్చిరి. యూదులు జన సమూహాలను చూసి మత్సరం అంటే కుళ్ళు పుట్టింది వాళ్ళకి, నిండుకొని దూషించుచు పౌలు చెప్పిన వాటికి అడ్డం చెప్పి, అప్పుడు పౌలు బర్నబా ఏం చేశారంటే ధైర్యంగా ఎట్లా అన్నారంట, దేవుని వాక్యం మొదట మీకు చెప్పుట ఆవశ్యకమే, అయినను మీరు దాన్ని తోసేశారు. ఇగో మిమ్మల్ని మీరే నిత్య జీవానికి అపవర్తులుగా చేసుకుంటున్నారు కాబట్టి మేము అన్ని జనుల దగ్గరికి వెళ్తున్నాం. సో ఇక్కడ నుంచి వీరు అన్ని జనుల దగ్గరకు వెళ్తున్నారు. ఇది జాగ్రత్తగా ఆలోచించండి. ఇప్పటి వరకు వాళ్ళు దేవుని సువార్తని సమాజ మందిరాల్లో ప్రకటిస్తే, ఇప్పటి నుంచి బయట ప్రకటించడానికి దిస్ ఇస్ ద ఫండమెంట్, అంటే ఫౌండేషన్ ఇక్కడ జరిగింది, అన్య జనుల దగ్గరికి వెళ్ళడం, ఓకేనా? ఇలా వాళ్ళు అన్య జనుల దగ్గరికి వెళ్ళడం చూసి 48వ వచనంలో అన్య జనులు ఆ మాట విని సంతోషించి దేవుని వాక్యమును మహిమపరిచిరి, మరియు నిత్య జీవనకు నిర్ణయమైన వారందరూ కూడా విశ్వసించిరి. అట్లా విశ్వసించేసరికి ఇక కొద్దిగా కిందకు వస్తున్నాను చూడండి. రైట్, ఒకసారి 14వ అధ్యాయం చూడండి. ఇకోనియాలో జరిగినదేమనగా అనుందా? అందరు వింటున్నారండి? ఇకోనియాలో జరిగిందేమనగా అని 14వ అధ్యాయం మొదటి వచనంలో ఉంది, ఓకేనా? ఈ ఇకోనియాలు తర్వాత 5వ వచనం చదువుతారు. 5వ వచనం చూడండి ఒకసారి. 14వ అధ్యాయము 6వ వచనము ఎవరైనా చదువుతారా? అపోస్తుల కార్యములు 14:6. వారా సంగతి తెలుసుకొని లిథువేనియాలోని పట్టణములకు, లుస్త్రాకును, దెర్బేకును చుట్టుపట్లనున్న ప్రదేశములకు పారిపోయి అక్కడ సువార్త ప్రకటించుచుండెరు. చాలు. సో అక్కడ గొడవలు జరిగినాయి. 5వ వచనంలో ఆయన మీద రాళ్ళు వేయాలని రెడీగా ఉన్నారు, ఓకేనా? యూదులు అన్ని జనులు కొంతమంది కలిసి. అప్పుడు వీళ్ళు ఆ లుకోనియా, లుస్త్రా, దెర్బే ఆ చుట్టుపక్కల ఉన్న ప్రదేశానికి పారిపోయారు. ఇప్పుడు ఇది అండర్లైన్ చేసుకోరా, 6వ వచనాన్ని అండర్లైన్ చేసుకోండి. అందరూ అండర్లైన్ ఆర్ చేసుకోండి. ఇప్పుడు నేను మ్యాప్ లోకి వెళ్తున్నాను చూడండి. ఇప్పుడు మ్యాప్ లోకి వెళ్తారా? మ్యాప్ ప్రతిసారి ఎందుకు చూపిస్తున్నానంటే మీరు కొంచెం అర్థం అవ్వాలి.
ఓకేనా. ఇప్పుడు ఇక్కడ ఒక ఏలు ఒక మీ చేతి వేలు ఒకటి పెట్టుకోండి ఇక్కడ 14 అధ్యాయం కాడ. ఓకే, ఇప్పుడు మ్యాప్ దగ్గరికి వెళ్ళండి. నేను ఇప్పుడు చూపిస్తాను, చూడండి. సో ఇప్పుడు చూడండి, ఇక్కడ కనిపిస్తుందా నా స్క్రీన్? అమ్మ చెప్పండి ఎవరో ఒకళ్ళు, నా స్క్రీన్ కనిపిస్తుందా? ఓకే. కనిపిస్తుందా? వెరీ గుడ్. ఓకే, ఇది అంతియోకయ. ఓకేనా, ఇది మొదటి మిషనరీ యాత్ర ఇదంతా కూడా. ఓకే, ఇక్కడ వీళ్ళు దెర్బేకి వచ్చారు. ఇగో లుస్త్రా, దెర్బే ఇక్కడే ఉంది చూసారు. గలతి చుట్టుపక్కల ఉన్న ప్రదేశం అంతా ఇదే. ఇకోనియా, ఈ చుట్టుపక్కల ప్రదేశాల్లో సువార్త ప్రకటించారు. ఇక్కడే ఉంది గలతీయ కూడా. ఈ గలతీలో కూడా ఫస్ట్ సువార్త ఇక్కడ ప్రకటించారు పౌలు బర్నబా. ఓకేనా, ఇది ఒక ఐడియా వచ్చిందా మీకు ఇప్పుడు? ఇగో లుస్త్రా, దెర్బే, ఇకోనియా, ఇగో లుకేనియా. అర్థమైందా? లుకేనియా ఈ ఊర్ల పేర్లు అండి. ఇప్పుడు నన్ను అడగమాకు లుకేనియా ఏంటంటే అసలు నాకు అర్థం కాదు. ఈ ఊరు పేర్లు ఇప్పుడు వైరా, కొంజర్ల, సత్తుపల్లి, పాల్వంచ ఉంటే అట్లా ఇక్కడిక్కడే ఉన్నా చూసారా గలతీయ. ఈ ప్రదేశంలో అప్పుడు సువార్త ప్రకటించేశారు చుట్టుపక్కల ఉన్న ప్రదేశం. ఇప్పుడు 6వ వచనం నేను చదివించాను కదా, ఈ 6వ వచనం అండర్లైన్ చేయమన్నాను. ఎందుకంటే ఇక్కడ చూస్తే లుస్త్రా, దెర్బే చుట్టుపక్కనున్న ప్రదేశానికి పారిపోయి సువార్త ప్రకటించారు. ఈ చుట్టుపక్కల ఏమన్నా చెప్పండి? ఈ లుస్త్రా, దెర్బే చుట్టుపక్కల ఏం ప్రదేశం ఉంది చెప్పాలి? చుట్టుపక్కల ఏం ప్రదేశం ఉందండి? ఏ ఊర్లు ఉన్నాయి? లుస్త్రా, దెర్బే పక్కన ఏమున్నాయి చెప్పరా ఎవరు? గలతి. వెరీ గుడ్, గలతి, లుకేనియా. సో ఈ ప్రాంతాల్లో వాళ్ళు సువార్త ప్రకటించారు. ఇది ఫస్ట్ మిషనరీ యాత్రలోనే వాళ్ళు సువార్త తీసుకొని వెళ్ళారు. ఓకే, ఇప్పుడు మీకు ఐడియా వచ్చింది, ఒక ఐడియా. ఓకే, ఫస్ట్ మిషనరీలోనే పౌలు బర్నబా వెళ్ళి వీళ్ళు ఇక్కడ సువార్త ప్రకటించారు, వీళ్ళు అక్కడ రక్షణ పొందారు. ఓకే, అలా ప్రభువు వాక్యాన్ని అంగీకరించిన తర్వాత ఇక్కడ జరిగిన విషయం ఏంటంటే 19వ వచనంలో మరలా వాళ్ళ అంతియోక ఇకోనియా ప్రాంతానికి వచ్చినప్పుడు ఈ యూదులందరూ వచ్చి పౌలు మీద రాళ్ళు విసిరేశారు. ఆ రాళ్ళు విసిరేసినప్పుడు ఆయన చచ్చిపోయాడు అనుకొని పట్టణం వెలుపలకు ఈడ్చి పెడితే మళ్ళీ వెంటనే మరునాడు బర్నబాతో కూడా దెర్బేకు పారిపోయాడు. బయలుదేరి వెళ్ళిపోయి అక్కడ సువార్త ప్రకటించి అనేకులు శిష్యులుగా చేశాడు. ఓకే, 21వ వచనం. సో మళ్ళా అంతియోకు తిరిగి వచ్చి శిష్యులతో దృఢపరిచి, అయ్యా మీరు ఇలా శ్రమలు పడి మనం దేవుని రాజ్యంలో ప్రవేశించాలని వారిని హెచ్చరించి, ఇక మరలా 27వ వచనంలో మరలా ఎక్కడైతే బయలుదేరారో అక్కడికి వచ్చేసారు అంతియోకియా. ఇక్కడితో ఫస్ట్ మిషనరీ యాత్ర ముగిసింది. సో ఇప్పుడు మనకు ఒకటి అర్థమైంది ఏంటంటే, ఈ ఫస్ట్ మిషనరీలోనే వాళ్ళు వెళ్ళినటువంటి ఫస్ట్ సువార్త దండయాత్రలోనే గలతీ ప్రాంతంలో సువార్త విత్తారు. ఓకే, ఇప్పుడు అన్ని జనులు అంటే లుస్త్రా ప్రాంతంలో, దెర్బే ప్రాంతంలో, ఇలా అక్కడక్కడ ఉన్నటువంటి ఆ యొక్క పట్టణంలో ఉన్నటువంటి ప్రతి ప్రాంతంలో కూడా ఈ సువార్త విత్తినప్పుడు అనేకులు రక్షణ పొందారు. ఇలా రక్షణ పొందినప్పుడు ఒక పెద్ద గొడవ వచ్చింది. ఏంటంటే 15వ అధ్యాయంలో కొందరు యోదయ నుండి వచ్చి, మొదటి వచనం 15వ అధ్యాయం మొదటి వచనం, మీరు మోషే నియమించిన ఆచారము చొప్పున సున్నతి పొందితేనే గాని రక్షణ పొందలేరని సహోదరులకు బోధించిరి. అర్థమైందా? ఇది జరుగుతున్నాడు. యూదులందరూ కలిసి కట్టుకొని వాళ్ళు ఎట్లా వస్తారయ్యా మనలోకి? వాళ్ళు సున్నతన ఆచారం చేస్తేనే వాళ్ళు రక్షణ పొందినట్టు. అలా అయితేనే మీరు భలేగా ఉన్నారు, మీరు సువార్త విత్తితే వాళ్ళు దేవుని నమ్ముకుంటే రక్షణ పొందినట్టేనా? అట్లా కాదు, వాళ్ళు కూడా సున్నతి పొందాలి, వాళ్ళు కూడా మన ఆచారాలన్నీ చెయ్యాలి, వాళ్ళు కూడా మోషే నియమించిన ధర్మశాస్త్రం ప్రకారంగా జీవించాలి, అలా అయితేనే అని అంటున్నారు. అటువంటి వివాదం జరిగింది అయ్యా పౌలు బర్నబా 2వ వచనంలో. వారితో విశేష వివాదం కలిగింది, తర్కములు కలిగింది, ఇట్లా గొడవలు వచ్చినాయి. అలా జరిగినప్పుడు ఎమ్మటి అపోస్తులు పెద్దలు వెళ్ళవాలని సహోదరులకి నిర్ణయించడం. అంటే ఇవన్నీ కాదు, మనం మాట్లాడుకోవడం కాదు, అసలుతో మాట్లాడదామని అపోస్తులు అంటే మన పేతురు గారు, యోహాను గారు, వీళ్ళందరూ ఉన్నారు కదా, వాళ్ళతో మాట్లాడదాం, అట్లయితేనే మనకి అర్థమైద్దని వాళ్ళందరినీ పిలిపించారు. అలా వాళ్ళందరినీ పిలిపించిన తర్వాత ఇక్కడ పరిసయ్యులు కూడా వాళ్ళు అంటున్నారు. పరిసయ్య తగులు 5వ వచనం, విశ్వాసులని కొందరు లేచి అన్యజనులకు సున్నతి చేయించాలి, మోషే ధర్మశాస్త్రాన్ని గైకొనాలని వారికి ఆజ్ఞాపిస్తున్నారు. ఇట్లా వాళ్ళు చెప్తున్నారు. ఎందుకంటే వాళ్ళ ఆచారాలన్నింటినీ కూడా వీళ్ళ మీద రుద్దాలి, అన్యజనులు కూడా చెయ్యాలి, అట్లయితేనే రక్షణ పొందినట్టు అనేటువంటి ఆలోచన తీసుకొస్తున్నారు.
అప్పుడు బహుతర్కము జరిగింది 6వ వచనంలో. అది అండర్లైన్ చేసుకోండి. అప్పుడు అపోస్తులను పెద్దలను ఈ సంగతిని గురించి ఆలోచించుటకు కూడి వచ్చారు. అందరూ వచ్చేసారు. పేతురయ్య గారు వచ్చారు, యోహానయ్య గారు వచ్చారు, అందరూ వచ్చారు. అందరూ వచ్చిన తర్వాత మరి బహుతర్కము డిస్కషన్ జరుగుతున్నాడు. తర్కము అంటే డిస్కషన్. జరిగిన తర్వాత పేతురు లేచి వారితో ఇలా మాట్లాడుతున్నాడు. ఏం మాట్లాడుతున్నాడు అని అంటే, అయ్యా 7వ వచనంలో, అయ్యా నా ద్వారా సువార్త వాక్యం విని విశ్వసించులాగిన మీరు నన్ను దేవుడు ఏర్పరచుకుని మీకు తెలుసు కదా, మరియు హృదయంలో ఎరిగిన దేవుడు మనకు అనుగ్రహించినట్టే వారికి పరిశుద్ధాత్మ అనుగ్రహించాడు. వారిని గురించి సాక్ష్యం ఇచ్చును. వారి హృదయములను విశ్వాసం వల్ల పవిత్రపరిచి మనకును వారికి ఏ భేదమును కనపరచలేదు. మన సున్నతి పొందాం, వారు సున్నతి పొందరు. మనకి వాళ్ళకి ఏ భేదం లేదు. మనలో పరిశుద్ధాత్ముడు ఉన్నాడు, వారిలోనూ పరిశుద్ధాత్ముడు ఉన్నాడు. కనుక మన పితులైన మనమైన మోయలేని కాడిని శిష్యుల మెడ మీద పెట్టి మీరు ఎందుకు దేవుని శోధిస్తున్నారు? భలే మాట్లాడారు కదా పేతురయ్య గారు. ప్రభు అయిన యేసు కృప చేత మనం 11వ వచనం, మనము రక్షణ పొందుతాము నమ్ముచున్నాం కదా, అలాగే వారు రక్షణ పొందుతున్నారు కదా. దెర్ ఇస్ నో డిఫరెన్స్ ఫర్ ద సాల్వేషన్. ఐదర్ యు జుడైజ్, ఐదర్ యు ఆర్ గ్రీక్ ఆర్ ఎనీ నేషన్, అండ్ నువ్వు ఎవడైనా సరే రక్షణ పొందడానికి నువ్వు అర్హుడవే అని చెప్తున్నాడు పేతురయ్య గారు. అప్పుడు ఏం జరిగిందంటే, ఆ సమూహం అంతా ఊరుకుండి బర్నబాయు పౌలును తమ ద్వారా దేవుడు అన్ని జనులు చేసిన సూచక్రియలను అద్భుతాలను అన్నిటిని కూడా చెప్పారు. అలా చెప్పినప్పుడు అందరు ఇట్లా మాట్లాడుతున్నప్పుడు అప్పుడు యాకోబు లేచిండు 13వ వచనంలో. ఇతను యేసయ్య సహోదరుడు యాకోబు. ఇతను మాట్లాడుతున్న, సహోదరులారా నా మాట వినండి అయ్యా, అన్నజనుల్లో దేవుడు తన నామం కొరకు ఒక జనమును ఏర్పరచుకొని వారిని ఎలాగ కటాక్షించునో సుమయోను కూడా ప్రవచించాడయ్యా అని చెప్పి 19వ వచనంలో చెప్తాడు, కాబట్టి అన్ని జనుల నుండి దేవుని వైపు తిరుగుతున్న వారిని మనం కష్టపెట్టొద్దు. దిస్ ఇస్ అ డెసిషన్ దే హావ్ టేకెన్. వాళ్ళని కష్టపెట్టొద్దు. విగ్రహ సంబంధమైన వాటన్నిటి విషయంలోనే కొంచెం వాళ్ళకి జాగ్రత్తలు చెప్దాం, వాటిని వదిలేద్దామని చెప్దాం, ఓకేనా అని అందరూ కూడా డిసైడ్ అయ్యారు. అలా డిసైడ్ అయిన తర్వాత ఇప్పుడు వాళ్ళు రాస్తున్నారు. ఏమని రాస్తున్నారంటే 23వ వచనంలో వీరు రాసి వారి చేత పంపిందేమనగా, అపోస్తులను పెద్దలైన సహోదరులను అంతియోకయలోను సిరియాలోను కిలికియాలోను నివసించిన అన్యజనులుగానున్న సహోదరులకు శుభము. కొందరు మా యొద్ద నుండి వెళ్లి తమ బోధ చేత మిమ్మల్ని కలవరపరిచి మీ మనస్సులను చెరుపుచున్నారని నేను వింటున్నాను. ఇది అండర్లైన్ చేసుకోండి. తమ బోధ చేత మిమ్మల్ని కలవరపరుస్తున్నారు, మీ మనసులను చెరుపుచున్నారు, దాన్ని మేము విన్నాము. వారికి మీ ఏ అధికారం ఇవ్వలేదు. ఓకే, గనుక మనుషులు ఏర్పరిచి మన ప్రభు అయిన యేసుక్రీస్తు పేరు కొరకు తమను తాము అప్పగించుకున్న బర్నబా పౌలు అను మా ప్రియులతో కూడా మీ యొద్దకు పంపుట మా యుక్తమని అందరికి ఏకాభిప్రాయం చెప్పి యోధాశీలను పంపిస్తారు. అక్కడికి వెళ్ళిన తర్వాత వాళ్ళు ఈ విషయాలు చెప్తారు. 28వ వచనం, విగ్రహాన్ని అర్పించిన వాటిని మీ రక్తము, గొంతు పిసుకు చంపిన దాన్ని, వీటన్నిటిని విసర్జించండి. ఇంకా వీటికంటే ఎక్కువైంది ఏ భారం మీ మీద మోపట్లేదు, మాకు పరిశుద్ధాత్మకి ఇదే దోచింది అని చెప్పి వీటికి దూరంగా ఉండటకు జాగ్రత్త పడిదిరా, అది మీకు మేలు, మీకు క్షేమం కలుగును గాక అని వాళ్ళు చెప్పారు. అలా చెప్పిన తర్వాత మళ్ళా 35వ వచనంలో, అయితే పౌలును బర్నబయ అంతియోక్యలో నిలిచి ఇంకా అనేకులతో కూడా ప్రభు వాక్యం బోధించు ప్రకటించు ఉంది. ఇలా జరిగిన తర్వాత ఇది జరిగింది అంటే గలతీ ప్రాంతంలో కొందరు బోధ చేత కలవరపరుస్తున్నారు. ఏంటి ఆ బోధ అంటే, సున్నతి పొందాలి, ధర్మశాస్త్ర క్రియలు చేస్తేనే మీకు నీతి కలుగుతుంది, ఇలా జీవిస్తేనే ధర్మశాస్త్రంలో చెప్పినటువంటి ఆచారాలు మీరు చేస్తేనే మీకు నీతి కలుగుతుంది, అప్పుడే మీరు పరిశుద్ధులు అని ఒక బోధ చేస్తున్నారు అక్కడ ఉన్నటువంటి వారు. సో ఆ బోధ నిమిత్తమే ఇక్కడ జరిగినటువంటి డిస్కషన్, ఓకేనా. అప్పుడు 36వ వచనంలో, కొన్ని దినములైన తర్వాత ఏ ఏ పట్టణంలో ప్రభు వాక్యం ప్రచురించమో ఆయా ప్రతి పట్టణంలో కూడా సహోదరులకు తిరిగి వెళ్దాము అని పౌలు బర్నబా అనుకుంటే, బర్నబా అన్నాడు, అయ్యా మనతో పాటు మార్కుని తీసుకుని వెళ్దాం అంటే, యోహాను తీసుకుని వెళ్దాము అని అంటే, లేదు లేదు నేను అతనైతే వద్దని అక్కడ డిస్కషన్ జరిగింది. సరే ఏదైనప్పటికీ అక్కడి నుంచి వాళ్ళిద్దరు విడిపోతారు. పౌలు శీలను ఏర్పరచుకుంటూ బర్నబాము యోహాను ఏర్పరచుకొని ఆయన వెళ్ళిపోతాడు. సో అప్పుడు పౌలు ద్వారా ఫిలిప్పి ప్రాంతానికి వెళ్తారు, ఓకేనా. ఈ మాసిదోనియా వెళ్తారు. చూసారు ఇప్పుడు 16వ అధ్యాయంలో మాసిదోనియా వెళ్తున్నాడు కదా, 6వ వచనంలో, 16వ అధ్యాయం 6వ వచనం,
ఆసియాలో వాక్యం చెప్పకూడదని పరిశుద్ధాత్మ వారికి ఆటంకపరిచేందున వారు ప్రుగ్రియా, గలతియా ప్రదేశముల ద్వారా వెళ్ళారు. ఇట్లా ఒక్కొక్క ప్రాంతం నుంచి వెళ్ళి ఫిలిప్పి ప్రాంతానికి వెళ్తారు 11వ అధ్యాయం. సో ఇట్లా మాసిదోనియా ప్రాంతంలో వచ్చినప్పుడు కూడా ఇక్కడ నుంచి రాసి ఉండొచ్చు అని కొంతమంది అంటున్నారు. లేదు 17వ అధ్యాయం ఇదంతా కూడా ఆయన ఎక్కడ నిలబడలేదు కాబట్టి ఏకంగా ఆయన ఓన్లీ ఎఫ్ఎస్సి ప్రాంతంలో ఎక్కువ సమయం ఉన్నాడు కాబట్టి ఆ ఎఫ్ఎస్సి ప్రాంతంలో ఒకవేళ ఉండి రాసి ఉండొచ్చు అని కూడా కొంతమంది చెప్తున్నారు. సరే, ఇప్పుడు ఏదైనప్పటికీ ఒకటి మాత్రం క్లారిఫై వచ్చింది ఇప్పుడు మీకు ఏంటంటే, ఓకే, గలతీ ప్రాంతానికి మొదటి సువార్త దండయాత్రలోనే వాళ్ళకి సువార్త అందింది. ఓకే, ఇప్పటి వరకు మీకు ఇది ఇక్కడ వరకు అర్థం చేసుకుంది. ఇప్పుడు గలతీ పత్రిక వద్దాం. ఇప్పటి వరకు జరిగిన హిస్టరీ చెప్పాను, అంటే జరిగింది ఏంటి, వెనకేం జరిగిందో ఒక ఐడియా రావాలి మీకు. అప్పుడే గలతీ పత్రిక మీకు అర్థమవుతుంది, అప్పుడు దాకా అర్థం కాదు. ఓకేనా? మీకు ఒక అసైన్మెంట్ కూడా ఇవ్వబోతున్నాను లాస్ట్ లో, అది నాకు కొద్దిగా గుర్తు చేయండి ఏంటి ఆ అసైన్మెంట్ అనేది. ఓకే, రైట్. ఈ గలతీ రాసినటువంటి పత్రికలో ఈ రోజు 1వ అధ్యాయాన్ని కంప్లీట్ చేద్దాం. ఓకేనా? ఐ కెన్ డూ మై లెవెల్ బెస్ట్. చూద్దాం గలతీ పత్రికలో ఇప్పుడు వరకు జరిగినటువంటి హిస్టరీ, అసలు ఏం జరిగింది, గలతీ పత్రిక రాకముందు మనకి ఏం జరిగిందో ఒక విషయం చెప్పాను. ఓకే, ఇప్పుడు అసలు మనం వినబోతున్నటువంటి విషయం ఏంటంటే చూద్దాం. ఇప్పుడు 1వ అధ్యాయం, మొదటి వచనం, మనుషుల మూలంగానైనను ఏ మనుషుని వలనైనను కాక యేసుక్రీస్తు వలనను ఆయనను మృతులో నుండి లేపిన తండ్రి దేవుని వలన అపోస్తులుడుగా నియమింపబడిన పౌలను నేనును నాతో కూడిన సహోదరులందరూ గలతీలోనున్న సంఘములకు శుభమని చెప్పి, గలతీయలోనున్న సంఘములకు అంటే ఇక్కడ బహువచనం వాడాడు, సంఘమునకు సంఘములకు అన్నాడు. అంటే అక్కడ మోర్ దాన్ 2, అంటే నేను అనుకుంటున్నాను మోర్ దాన్ 2, 3 అని ఉండొచ్చు. గలతీ అనే ప్రాంతంలో పెద్ద ప్రాంతం కాబట్టి, సో ఆ ప్రాంతంలో మోర్ దాన్ అంటే 1 నుంచి 2 అయితేనే కదా బహువచనం వాడతారు. సో ఇంకెక్కువే ఉన్నారు ఆ ప్రాంతాల్లో, సువార్త విత్తి ఆ సంఘాలు కూడా కట్టారు. శుభమని చెప్పి వ్రాయినది అని చెప్పాడు. ఇక్కడ ఒక మాట చూడండి, భలే ఉంటుంది. మనుషుల మూలంగానైనను ఏ మనుషుని వలనైనను కాక యేసుక్రీస్తు వలనను ఆయన మృతులో నుండి లేపిన తండ్రి అయిన దేవుని వలన అపోస్తులుడుగా నియమింపబడిన పౌలును. ఆయన ఈ విషయం భలే రాశాడు. ఈ పత్రిక రాసినప్పుడే ఈ మాట రాశాడు భలేగా. అంటే నేను అపోస్తులుగా నియమబడినాను, ఏ మనిషి నన్ను అపోస్తులుగా నియబెట్ల, ఏ మనిషి కూడా అపోస్తులుగా నన్ను నియమించలేదు. కేవలము యేసుక్రీస్తు వలనే నేను అపోస్తులు అయ్యాను, యేసుక్రీస్తు వలనే నేను ఈరోజు అపోస్తులత్వం చేస్తున్నాను, అపోస్తులుగా ఉన్నాను. అసలు ఈ అపోస్తులు అనే పేరు మీరు ఎప్పుడైనా విన్నారా? అపోస్తులు అనే పేరు ఎవరు పెట్టారు? ఎవరైనా చెప్పగలరా? అపోస్తులు అనే పేరు అసలు ఎవరు పెట్టారు? అపోస్తులుడు అనే పేరు ఎవరు పెట్టారు? దేవుడే శిష్యులకు పెట్టారు. వెరీ గుడ్. సో అసలు ఈ అపోస్తులుడు అనే పేరే ఎవరు పెట్టారంటే ప్రభు అయిన యేసుక్రీస్తు ప్రభు వారు పెట్టారు. ఈ అపోస్తులుడు అనే వాళ్ళు ఎవరంటే కేవలము మన లెక్కలో చెప్పాలంటే ఎవరైతే 12 మంది శిష్యులు ఉన్నారో యేసుక్రీస్తుతో, ఆ 12 మంది శిష్యుల వరకే పెట్టిన పేరు అది అపోస్తులుడు అని. ఓకే, ఎవరైనా చెప్పగలరా అది ఎక్కడుందో? రెఫరెన్స్ ఎవరైనా చెప్పగలరా అపోస్తులుడు అనే పేరు? లూకాసు వార్త 6:13 ఎవరైనా తీయగలరా స్పీడ్ గా? లూకాసు వార్త 6:13, లూకాసు వార్త 6:13. 6:13లో ఏముంది అంటే, ఉదయమైనప్పుడు ఆయన తన శిష్యులను పిలిచి వారిలో 12 మందిని ఏర్పరిచి వారికి ఏమని పేరు పెట్టిందన్నమాట చెప్పాడు. లూకాసు వార్త 6:13. వెరీ గుడ్. అంటే అసలు ఈ పేరు పెట్టింది ఎవరు? యేసు ప్రభు వారు. వెరీ గుడ్. ఈ అపోస్తులు అనే పేరుకి అర్థం ఏంటి అని అంటే యోహాను సువార్త 13వ అధ్యాయం. యోహాను సువార్త 13వ అధ్యాయం. తెలుసా మీకు అపోస్తులుడు అనే పేరుకి అర్థం ఏంటో తెలుసా మీకు? ఎవరికైనా తెలుసా తెలీదా? అపోస్తులుడు అనే పేరుకి అర్థం తెలుసా?
ఎవరికి తెలీదా? చెప్పండి అందరూ. అపోస్తులుడు అనే పేరుకి అర్థం తెలుసా తెలీదా? సరే, 13వ అధ్యాయము యోహాను సువార్త 16వ వచనం. 16వ వచనం. దాసుడు తన యజమాని కంటే గొప్పవాడు కాడు, పంపబడిన వాడు తన్ను పంపిన వాని కంటే గొప్పవాడు కాడని మీతో నిశ్చయంగా చెప్పుచున్నాను. ఓకే, పంపబడిన వాడు అనే పదం దగ్గర అండర్లైన్ చేయండి. దాని మీద 1 అనే అంకి ఉంది, చూసారా? కనపడిందా? కింద చదివితే ఏముందమ్మా? అనగా అపోస్తులుడు. వెరీ గుడ్. ఇప్పుడు అపోస్తులుడు అనే పేరు ఎవరు పెట్టారు? యేసు ప్రభువారు. అపోస్తులుడు అంటే అసలు ఏంటి అర్థం? పంపబడిన వారు. వెరీ గుడ్. ఏం పని మీద పంపిస్తున్నాడు? అసలు పంపింది ఎవరు అంటే యేసుక్రీస్తు ప్రభువారు. ఓకే, అంటే యేసుక్రీస్తు చేత ఎవరైతే ఎన్నుకోబడ్డారో వారే అపోస్తులులు. అర్థమైందా? ఇప్పుడు పౌలయ్య గారు యేసుక్రీస్తు చేత ఎన్నుకోబడ్డాడా లేదా? తన అపోస్తులత్వాన్ని ఇక్కడ పొందుపరుస్తున్నాడు గలతీ పత్రికలో. నన్ను ఏ మనిషి అపోస్తులు చేయలేదు, నన్ను అపోస్తులు చేసింది ప్రభు అయిన యేసుక్రీస్తు. ఆయనే నన్ను పిలిచాడు. ఆ 12 మంది శిష్యుల్ని ఎలా పిలిచాడో నన్ను కూడా పిలిచింది ఆయనే. చెప్పండి, ఆయన ఎక్కడ పిలిచాడు? బైబిల్లో పౌలయ్య గారిని బైబిల్లో ఎక్కడ పిలిచాడు చెప్పాలి? దమస్కు వెళ్ళే మార్గంలో. వెరీ గుడ్, సూపర్. సో అపోస్తుల కార్యము 9వ అధ్యాయంలో ఆడ మనందరికి తెలుసు, దమస్కు ప్రయాణంలో ఆ మార్గంలో అకస్మాత్తుగా 13వ వచనం, 9వ అధ్యాయం 3వ వచనం, ఒక వెలుగు అప్పుడు అతడు నేల మీద పడి, సౌలా సౌలా నీ వేళ నన్ను హింసించుచున్నావని ఒక స్వరం వినపడితే, ప్రభువా నువ్వు ఎవడవు అని అడగగా, నేను నీవు హింసించున్న యేసును, లేచి పట్టణంలోనికి వెళ్ళు, నీకేం చేయాలో నేను చెప్తాను అని అన్నాడు. అర్థమైందా? సో ఇలా చెప్పిన తర్వాత అక్కడ మనకి తెలుసు అననీయ అనే వ్యక్తి ద్వారా ఏం జరగాలో తెలుసు. అయితే 15వ వచనంలో అననీయకి చెప్పే మాట ఏంటో చూడండి, పౌలు గురించి. 9:15. అందుకు ప్రభువు, నువ్వు వెళ్ళు, అన్య జనుల ఎదుటను రాజుల ఎదుటను ఇశ్రాయేలు ఎదుటను నా నామం భరించుటకు ఇతడు నేను ఏర్పరచుకున్న ఏమనుందండ అడ సాధనమై ఉన్నాడు, పాత్ర అయి ఉన్నాడు. ఇతడు నా నామం కొరకు ఎన్ని శ్రమలు పడాలో అన్ని కూడా నేను చూపిస్తాను ఇతనికి అని, ఇతనికి అన్య జనుల ఎదుటను రాజుల ఎదుటను ఇతను నా నామం కొరకు భరించడానికి సాధనమై ఉన్నాడని అననీయతో మాట్లాడారు. అపోస్తుల కార్యంలోనే పౌలయ్య గారి సాక్ష్యం 3 సార్లు ఉంటుందండి. నేను చెప్పాను పౌలయ్య గారి గురించి చెప్పినప్పుడు ఎవరికైనా ఐడియా ఉందా లేదా? 9వ అధ్యాయంలో, తర్వాత ఇంకే అధ్యాయంలో ఎవరికైనా ఐడియా ఉందా? ఇంకెక్కడ చెప్పాడండి? 22. ఎస్, 22లో చూద్దామా ఒకసారి. 22లో కూడా ఒకసారి చూద్దాం పట్టండి. 22 మళ్ళీ సేమ్ ఇదే సంఘటన జరిగింది. అయితే 15వ వచనం, నువ్వు కన్న వాటిని గురించి విన్న వాటిని గురించి సకల మనుషులు ఎదుట ఆయనకు సాక్షివై యుందువు అని చెప్పి 21వ వచనంలో దేవుడు ఆయనతో మాట్లాడిన విషయం, ఇక్కడ దేవుడు ఆయనతో మాట్లాడిన విషయం ఇప్పుడు నేను చదివించిన 21వ వచనం. అందుకు ఆయన, వెళ్ళుము, నేను దూరముగా అన్యజనుల యొద్దకు నిన్ను పంపుతాను అని నాతో చెప్పాను. ఇంకా పైన ఏం జరిగిందంటే 19వ వచనంలో, అందుకు నేను, ప్రభువా, ప్రతి సమాజ మందిరములోనూ నీ యందు విశ్వాసం ఉంచువని నేను చెరసాలలో వేశానయ్యా, అది బాగా తెలుసు. మరియు నీ సాక్షి అయిన స్టెఫన్ రక్తం కూడా చిందించినప్పుడు నేను అక్కడే ఉన్నాను, అతని చంపిన వారి వస్త్రములకు కావలున్నా అని చెప్పి, అందుకు ఆయన, వెళ్ళుము, నేను దూరంగా అన్ని జనుల ఎద్దకు నిన్ను పంపుతాను అని ఇక్కడ సెలవిచ్చాడు. దేవుడే అతనితో మాట్లాడుతున్నాడు ఇక్కడ. ఓకే, ఇప్పుడు ఇక్కడ చూద్దాం. ఇంకో దగ్గర ఏడుంటుందంటే 26వ అధ్యాయం. ఇక్కడ 3 సందర్భాల్లో కూడా పౌలయ్య గారు సాక్ష్యాన్ని చూపిస్తున్నారు. ఓకే, 26 చూడండి. 26లో కూడా తన సాక్ష్యాన్ని చెప్తాడు. ఎక్కడంటే
15 వచనం చూడండి. ఓకే, 15 వచనంలో 15, 16, 17, 18లో నేను చదువుతాను చూడండి. నేను, ప్రభువా నువ్వెవడమని అడగగా, ప్రభువు నేను నీవు హింసించున్న యేసును, నీవు నన్ను చూచి ఉన్న సంగతిని గూర్చి, నేను నీకు కనపడబో సంగతిని గూర్చి నిన్ను పరిచారకునిగాను, ఇది అండర్లైన్ చేసుకోండి, సాక్షిగాను నియమించుటకై కనపడి ఉన్నాను. అసలు ఎందుకు కనపడ్డాను అంటే, నిన్ను పరిచారకుని చేసుకున్నావని, నువ్వు సాక్షిగా నా కోసం నిలబడాలని. సరే, నువ్వు లేచి నీ పాదాలు మోపి నిలువు. నేను, ఇది అండర్లైన్ చేసుకోండి, నేను ఈ ప్రజల వలనను అన్య జనుల వలనను హాని కలగకుండా నిన్ను కాపాడెదను. హల్లెలూయా. వారు చీకటిలో నుండి వెలుగులోనికి, సాతాను అధికారము నుండి దేవుని వైపుకును తిరిగి నా యందలి విశ్వాసము చేత పాపక్షమాపణను, పరిశుద్ధపరచబడిన వారిలో స్వాస్థ్యమును పొందినట్లు వారి కన్నులు తెరుచుటకై నేను నిన్ను వారి యొద్దకు పంపెదను. హల్లెలూయా. సో ఇక ఇది ఆయన టెస్టిమనీ చెప్పాలండి. అంటే ఈయన టెస్టిమనీ ఎందుకు చూపిస్తానంటే, 3 సందర్భాల్లో కూడా దేవుడు ఆయన పిలిచాడు. ఇక్కడ ఏ మనిషి వల్ల ఆయన అపోస్తులు అవ్వలేదు. ఓకే, సో కాబట్టి దేవుడు ఆయన పిలిచాడు. ఆయన ఆయన అంటున్నాడు, అందుకనే ఇప్పుడు గలతీ పత్రిక చదువుతున్నాం, మనుషుల మూలంగానైనా ఏ మనుషుని వలనైనా వాళ్ళ కాక యేసు క్రీస్తు వలనను, ఆయన మృతుల్లో నుండి లేపిన తండ్రి అయిన దేవుని వలన అపోస్తులుగా నియమబడిన పౌలను నేను. సో అసలు మనిషి చెప్తే మాట వింటడా పౌలయ్య గారు? పౌలు సౌలుగా ఉన్నప్పుడు అసలు ఏ మనిషి అని చెప్పింది విన్నాడంటారా? అసలు ఆయన గురించి వింటేనే అననీయాకే భయం వేసింది. వామ్మో ప్రభువా, అతన్ని కలుసుకోమంటావా? అతని గురించి నీకు తెలుసుగా ప్రభు అని ఆయనకే చెప్తున్నాడు అననీయ. మన 9వ అధ్యాయంలో ఆయన ఎంత కీడు చేశాడో నీకు తెలుసుగా ప్రభు అంటే, నాకు తెలుసు కానీ అతను ఎంత బాధలు పడాలో నీకు చూపించబోతున్నాను చూడు అంటున్నాడు. సో ఎందుకు ఈ విషయం చెప్తున్నానంటే, కొంతమందిని దేవుడు పిలుచుకుంటాడు అపోస్తులుగా ఉండడానికి. సో అపోస్తులు అనే వారు ఏంటంటే దేవుని చేత పంపబడిన వారు. ఇంకో విషయం తెలుసా, ఇంకో చోట కూడా చెప్పాడు, ఆ ఒక్క మాట చూపిస్తాను. ఓకేనా, 15వ అధ్యాయం కొరింథీ పత్రిక, మొదటి కొరింథీ పత్రిక 15వ అధ్యాయం. అంటే ఒక్క విషయం మీకు అర్థం అవ్వాలి, అప్పుడే నెక్స్ట్ స్టెప్ కి వెళ్ళిపోతాం మనం. ఇది గలతీ పత్రిక నుంచి చెప్తున్నాను కాబట్టి కొంచెం వివరంగా చెప్తున్నాను ఒక్కొక్క విషయాన్ని. అసలు అపోస్తులుడు అనే ఎట్లా ఎన్నుకోబడ్డాడు, ఎందుకు ఈ మాట రాస్తున్నాడు, రాయాల్సి ఎందుకు వచ్చింది అనేది ఒక ఐడియా రావాలి మీకు. చూడండి 15వ అధ్యాయం, మొదటి కొరింథీ 15వ అధ్యాయం. పదిహేనో అధ్యాయము 5వ వచనం. ఆయన తిరిగి లేచిన తర్వాత ఆయన కేఫాకును తర్వాత 12 మందికి కనబడెను. అటు పమ్మిట 500కి ఎక్కువైన సహోదరులకు కనపడ్డాడు. వారిలో కొంతమంది ఇప్పటికీ ఉన్నారు, కొంతమంది చనిపోయారు, నిద్రించారు. తర్వాత ఆయన యాకోబునకు, అటు తర్వాత అపోస్తులందరికీ కనపడ్డాడు. అయితే భలేకుండా మాట, అందరికి కనపడ్డాడు, అందరికీ కడపట్టు ఆ కాలమందు పుట్టి ఉన్నట్టు నాకును కనపడ్డాడు. కడపట్టి ఆ కాలమందు పుట్టినటువంటి నాకు కనపడ్డాడు. ఏలైనగా నేను అపోస్తులందరిలో తక్కువ వాడను. భలే రాశాడు కదా. దేవుని సంఘం హింసించినందున అసలు అపోస్తులు అనబడడానికి యోగ్యుని కూడా కాదు. ఆయన చెప్తున్న మాట ఇవన్నీ కూడా. కాను అయినను నేను ఏమై ఉన్నాను దేవుని కృప వల్లనే అని చెప్పి ఈ విషయం రాశాడు. అంటే ఆయన అపోస్తులను పిలవడానికి ఆయన ఇష్టపడలేదు. ఎందుకన్నాడంటే, అసలు నేను సంఘాన్ని హింసించేవాడిని, కానీ ఇప్పుడు సంఘాన్ని కడుతున్నాడు కాబట్టి ఆయన అపోస్తులుడుగా చేశారు. సరే, ఇప్పుడు ఇవన్నీ కూడా మీకు అపోస్తులు అనేటువంటి ఒక విషయం గురించి చెప్పడం కోసం అని చెప్పాను. రైట్, 1వ వచనం గలతీ పత్రిక మనం ఇప్పుడు అయిపోయింది. నాతో కూడిన సహోదరులందరూ గలతీలో ఉన్న సంఘాలకు శుభం. అంటే గలతీలో ఒక సంఘమే లేదు, మిగతా బహువచనం వాడాడు, సంఘములకు అని. సో అంటే కొన్ని ఎక్కువ సంఘాలే ఉన్నాయి, ఒకవేళ 2, 3, 4 అట్లా ఉండొచ్చు, అందుకని సంఘములకు అని రాశాడు. ఓకేనా. తండ్రిన దేవుని నుండి మన ప్రభువైన యేసుక్రీస్తు నుండి మీకు కృపయు సమాధానం కలుగును గాక. మన తండ్రిన దేవుని చిత్త ప్రకారము
క్రీస్తు మనలను ప్రస్తుతపు దుష్ట కాలంలో నుండి ఏ కాలంలో నుంచి చెప్పండి? ఇప్పుడు ఏ కాలం ఇదంతా? దుష్టకాలం. కలికాలం అంటారు. దుష్ట కాలం అంటే దుష్టుని యందు ఉంది ఈ కాలం. దుష్టుని యుగం ఉంది. గుర్తుపెట్టుకోండి, ఈ లోకము ఎవరి చేతిలో ఉందంటే మొదటి యోహానులో ఉంది ఆ మాట. దుష్టుని సంబంధమే. ఎవరికైనా గుర్తుందా? మొదటి యోహాను పత్రిక 5వ అధ్యాయంలో, మొదటి యోహాను పత్రిక 5, యోహాను రాసిన మొదటి పత్రిక 5:19. ఎవరైనా చదువుతారా? 5:19. నేను చదివాను, మనము చదువుతారా? సత్యవంతుడైన వానిని ఎరుగవలనని దేవుని కుమారుడు వచ్చిన 19 అక్క. 19. మనము దేవుని సంబంధులమనియు లోకమంతియు దుష్టుని యందున్నదనియు ఎరుగుదుము. ఎవరి దగ్గర ఉందాము? కింద ఫుట్ నోట్లు ఏముందంటే దుష్టుని యందు పడి ఉన్నదని. ఉన్నదని. అంటే అంటే మనం ఎప్పుడైతే ఆదాము ఆ సాతాను మాట విన్నారో ఆ క్షణమే మన అధికారం మొత్తం కూడా వాడికి అప్పచెప్పబడింది, దుష్టుడి చేతిలోకి వెళ్ళిపోయింది. సో ఈ దుష్టుని చేతుల నుంచి విమోచించడానికి వచ్చిందే ప్రభు అయిన యేసుక్రీస్తు. సో అందుకోసమే అది తండ్రి చిత్తం. సో ఆ చిత్తాన్ని నెరవేర్చడం కోసం క్రీస్తు ప్రభు మనల్ని ఆ దుష్ట కాలం నుండి విమోచించి మన పాపం నిమిత్తం ఏం చేశాడు చెప్పండి? తన్ను తాను అప్పగించుకున్నాడు అని చెప్పాడు. సో మన పాపం నిమిత్తం ఆయన బలి అయ్యాడు అని చెప్పి దేవునికి యుగ యుగంలో మహిమ కలుగును గాక అని చెప్పాడు. సో ఇక్కడ నేను ఫస్ట్ టైటిల్ ఏం పెట్టానంటే క్రీస్తు దుష్ట కాలం నుండి మనల్ని విమోచించాడు అని పెట్టాను టైటిల్. ఓకేనా? ఇది రిఫరెన్స్. అయితే చెప్పాను కదా, గలతీ పత్రికలో ఏం జరిగిందంటే వీళ్ళు భిన్నమైన సువార్త తట్టుకు తిరిగిన సంఘం. ఏం సంఘం అండి ఇది? చెప్పాలి. భిన్నమైన సువార్త తట్టుకు తిరిగిన సంఘం. ఇక్కడ చదువుతున్న చూడండి, 6వ వచనం. క్రీస్తు కృపను బట్టి మిమ్మల్ని పిలిచిన వారిని విడిచి భిన్నమైన సువార్త తట్టుకు మీరెంత త్వరగా తిరిగిపోట చూడగా నాకు ఆశ్చర్యమగుచున్నది. అది మరొక సువార్త కాదు గాని క్రీస్తు సువార్తను చెరపగోరి మిమ్మల్ని కలవరపరచువారు కొందరున్నారు. అర్థమైందా మీకు? ఇందాక 15వ అధ్యాయం ఎందుకు చదివించానో తెలుసా? అక్కడ యాకోబు రాస్తున్న మాట ఏంటో తెలుసా? ఆ మాట అన్నాడు పత్రిక రాసేటప్పుడు వాళ్ళకి కొందరు కలవరపరుస్తున్నారని. ఒకసారి 15:24 చూడండి, అపోస్తుల కార్యం 15:24. కొందరు మా యొద్ద నుండి వెళ్ళి, ఇది అండర్లైన్ చేసుకోండి ప్లీజ్ అందరూ. అపోస్తుల కార్యము 15:24 చదువుతారు ఎవరైనా? నేను చదివాను. కొందరు మా యొద్ద నుండి వెళ్ళి తమ బోధ చేత మిమ్మును కలవరపరిచి మీ మనసులను చెరుపుచున్నారని వింటిమి. వారికి మేమే అధికారం ఇచ్చి ఉండలేదు కనుక మనుషులను ఏర్పరచు. ఓకే, ఇప్పుడు అర్థమైందా అండి? సో కలవరపరిచారు బోధ చేత, అదే భిన్నమైన సువార్త. సో దాన్ని కోట్ చేస్తూ రాస్తున్నాడు. ఆల్రెడీ ఆ బోధకు వాళ్ళు లోపడిపోయారు, ఆల్రెడీ ఆ బోధకి నమ్మేసేసారు, ఆల్రెడీ ఆ బోధ నమ్మడమే కాదు వాళ్ళు చెప్పిందలా చేసేస్తున్నారు. సో అందుకోసమే ఎంత తీవ్రంగా రాస్తాడంటే ఈ గలతీ పత్రిక అనేది వాళ్ళకి ఒక వార్నింగ్ మెసేజ్ చెప్పాలంటే, లేదంటే గద్దింపు మాటలంటారు దీన్ని. సో ఈ గలతీ పత్రిక అనేది మొత్తం కూడా ఎక్కడ కృతజ్ఞతలు మిమ్మల్ని బట్టి నేను కృతజ్ఞతలు చెల్లిస్తున్నాను అని ఎక్కడ చెప్పడు. ఎందుకంటే వీళ్ళకి వార్నింగ్ ఇస్తున్నాడు. అసలు మీరు ఇంత త్వరగా ఎలా తిరిగారయ్యా అని. సువార్త భిన్నమైన సువార్తకు తిరిగారు ఏంటి మీరు అందరూ కూడా? కొందరికో చూడు ఆడు బలిగన్నాడు 7వ వచనం. అది మరొక సువార్త కాదు గాని క్రీస్తు సువార్తను చెరపగోరి మిమ్మల్ని కలవరపరచువారు కొందరు ఉన్నారు. మేము ప్రకటించిన సువార్త కాక మరొక సువార్తను మేమైనను పరలోకం నుండి దిగి వచ్చినటువంటి ఒక దూతైనను నీకు ప్రకటిస్తే అతడు ఏమైపోతాడు చెప్పండి? చెప్పాలి. ఏమైపోతాడు ఉన్నాడా? శాపగ్రస్తుడు అవుతాడు. అంటే దాని అర్థం ఏంటో తెలుసా? పరలోకం నుంచి ఒక దూత వచ్చి చెప్పినా కానీ, యేసుక్రీస్తు సువార్త కాకుండా మరి ఇంకే వార్త చెప్పినా కానీ అది శాపగ్రస్తమైనటువంటి వాడు శాపగ్రస్తుడు అవుతాడు.
ఇది నేను చెప్పడం లేదు, ఇక్కడ రాయబడి ఉంది. ఓకే. సో కాబట్టి అక్కడ ఏం చేస్తుందంటే, ఇంతకీ సువార్త అంటే ఏం చెప్పండి? చెప్పండి అండి, సువార్త అంటే అసలు ఏంది ఇంతకీ? మిమ్మల్ని అందరిని యేసయ్య అడగాలనిపించింది. జనన మరణ పునరుద్ధరణ. వెరీ గుడ్. ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి, సువార్త అని అంటే ఆయన జనన మరణ పునరుద్ధానం. అంటే జననము ఏ విధంగా ఉంది, మరణము ఎలా మరణించాడు, దేని కొరకు మరణించాడు, తర్వాత మరణించిన తర్వాత అసలు ఆయన జీవితంలో ఏం జరిగింది, మూడో రోజు తిరిగి లేచాడు. ఈ తిరిగి లేచిన విషయాన్ని బట్టే మనకి ఈ రోజు ఒక నిరీక్షణ ఉంది, మనం మరణించిన తర్వాత కూడా మనం తిరిగి లేస్తాము. ఇదే సువార్త. అంటే ఈ సువార్తలో ఉన్నటువంటి జీవం ఏంటంటే, నేనే జీవం అన్నటువంటి యేసుక్రీస్తు ప్రకటించడమే సువార్త. ఏం చెప్పండి? యేసుక్రీస్తును ప్రకటించడమే చెప్పాలి. యేసుక్రీస్తును ప్రకటించడమే సువార్త. ఇప్పుడు ఇందాక నేను చదివించినటువంటి సువార్త అనే మాట పౌలయ్య గారు వాడతాడు. 15వ అధ్యాయంలో కొరింథీ మొదటి పత్రిక 15వ అధ్యాయంలో ఇందాక మీరు చదివిన దగ్గర ఆయన సువార్త అంటే ఏంటో చెప్తాడు. ఒకసారి వినండి. 15వ అధ్యాయము 3వ వచనం చూడండి. 3వ వచనం, 3-4 వచనాలు నేను చదువుతున్నాను. అందరు తీసారా? కొరింథీ మొదటి పత్రిక 15వ అధ్యాయము లేకపోతే 3-4-5 వచనాలు నేను చదువుతున్నాను చూడండి. నాకు ఇయ్యబడిన ఉపదేశమును మొదట ఉమ్, మీకు అప్పగించి తిని, అదేమనగా ఉమ్, లేఖనముల ప్రకారము క్రీస్తు మన పాపముల నిమిత్తము మృతి పొందెను, సమాధి చేయబడెను, లేఖనముల ప్రకారము మూడో దినము లేపబడెను. ఆయన చాలు. సో ఇది సువార్త. ఎందుకంటే 2వ వచనంలో చెప్తాడు, మొదటి వచనం నుంచి ఏమంటుందంటే, మరియు సహోదరులారా, నేను ప్రకటించిన సువార్త మీకు తెలియపరుచున్నాను, మీరు దాన్ని అంగీకరించి దాని యందు నిలిచినారు, మీ విశ్వాసం వ్యర్థమైతేనే గాని నేను ఉపదేశ రూపంగా సువార్త మీకు ప్రకటించుతునో ఆ ఉపదేశమును మీరు గట్టిగా పట్టుకుని ఎడల ఆ సువార్త వల్లనే మీరు రక్షణ పొందువారే ఉన్నారు. నాకు ఇవ్వబడిన ఉపదేశం మొదట మీకు అప్పగించింది అదేమనగా, ఇది ఉపదేశం. ఏంటా ఉపదేశం అంటే, క్రీస్తు మన పాపం నిమిత్తం మృతి పొందాడు, సమాధి చేయబడ్డాడు, లేఖనం ప్రకారం మూడో దినము తిరిగి లేచాడు. సో అలా లేచిన తర్వాత ఆయన అందరికీ కనపడ్డాడు, కనపడిగా నాకు కూడా కనపడ్డాడు. ఇది సువార్త. ఓకేనా? అంటే మరణం తర్వాత జీవితం అనేది ఉన్నది, అది ఇవ్వగలిగింది ఒకే ఒక్కడు, ప్రభు అయిన యేసుక్రీస్తు. ప్రతి మనిషి పాపంలోనే మరణిస్తే అతను నిత్య జీవం అనేది, పరలోకం అనేది ఉండదు. ఆ పాపం నుంచి కడిగి వేయడానికి కోసం వచ్చిందే ప్రభు అయిన యేసుక్రీస్తు. ఇక్కడ చేయవలసింది ఏమీ లేదు, ప్రభువును అంగీకరిస్తే చాలు, ప్రభువునందు మనం విశ్వసిస్తే చాలు. మనం విశ్వసిస్తే చాలు. ఏం జరిగి చెప్పండి? ఎవరి యందు విశ్వాసం ఉంచాలండి? యేసు ప్రభు అని నీ నోటితో ఒప్పుకుంటే నువ్వు రక్షణ పొందుతావు అని ఎక్కడుంది చెప్పండి బైబిల్లో? రోమపత్రిక వెరీ గుడ్. సో రోమా పత్రిక 10వ అధ్యాయంలో 9వ వచనం ఏముందండి? 10:9. ఇలా మిమ్మల్ని అడుగుతాను అప్పుడప్పుడు అందరిని, మీరందరూ చెప్పాలి వెంటనే. ఏముందండి అదేమనగా ఇక్కడ? యేసు ప్రభు అని నీ ఉమ్, నోటితో ఒప్పుకొని దేవుడు మృతుల్లో ఉమ్, నుండి ఆయనను లేపినని నీ హృదయమందు విశ్వసించిన ఎడల నీవు రక్షింపబడదు. చాలు. సో ఇక్కడ చెప్తాడు, ఏలైనగా నీతి కలిగినట్టు మనుషుడు హృదయంలోని విశ్వసించును, రక్షణ కలిగినట్టు నోటితో ఒప్పుకుంటాడు. అంతే, ఏమీ లేదు ఇక్కడ. సో జస్ట్ మన నోటితో ఒప్పుకొని హృదయంలో యేసుక్రీస్తు నా పాపాల కొరకు మరణించాడు, నాకు మరణం తర్వాత జీవితం ఇస్తాడు అని మనం విశ్వసిస్తేనే మనకు రక్షణ కలిగినట్టు. ఎంత సులువు చేశాడు చూసాడండి. ఇక్కడ ఏ ఆచారమైన ఉందా చెప్పండి? ఇందులో ఏ ఆచారమైనా మనం చేసామా? ఎక్కడైనా పోయి మునుగుతున్నామా? ఎక్కడైనా పోయి తేలుతున్నామా? సో ఏమీ చేయట్లేదు. కేవలము యేసుక్రీస్తు ప్రభువును మనం అంగీకరించాం, మనం విశ్వసిస్తున్నాం. దాన్ని బట్టే మనకి ఈ రోజు రక్షణ మన జీవితంలోకి వచ్చింది. అయితే ఈ గలతీ ప్రాంతంలో ఏం జరిగిందంటే, కొందరు వచ్చి లేదు మీరు సున్నతి పొందాలి, లేదు మీరందరూ కూడా ధర్మశాస్త్ర క్రియలు వెంబడించాలి, లేదు మోషే నియమించిన ఆచారాలన్నీ మీరు చేస్తేనే మీకు రక్షణ. అది అక్కడ ప్రచారం జరుగుతుంది గలతీ ప్రాంతంలో. సో అందుకని ఆ భిన్నమైన సువార్త తట్టుకు తిరిగిపోయారు.
ఎప్పుడైతే మనిషిని యేసుక్రీస్తు వైపు కాకుండా ఆచారాల వైపు తిప్పుతారో ఆ సంఘము వర్ధిల్లదు, ఆ సేవ వర్ధిల్లదు. గుర్తుపెట్టుకోండి. ఎందుకంటే బైబిల్లో చెప్తుంది మనం ఆచారాల వైపు కాదు వెళ్ళాల్సింది, క్రీస్తు వైపు నడిపించాలి. ఒకప్పుడు యేసుక్రీస్తు ప్రభువుని నమ్ముకున్న వారనంలోనే చాలా మందికి ఏం గుర్తొస్తుందంటే మిషనరీస్ గుర్తొచ్చే వాళ్ళంట. చాలా మందికి ఏం గుర్తొచ్చే వాళ్ళంటే వాళ్ళు అనాథలకి ఆశ్రయంగా ఉంటారని, పేదల్ని చదివించేవారని, ఇట్లా స్కూలు పెట్టేవారని, ఇట్లా అన్ని గుర్తొచ్చేదంట క్రైస్తవులు అనంగలోనే. వాళ్ళు ఎవరి జోలికి వెళ్ళరని, వాళ్ళు చాలా సౌమ్యులు అని, ఇట్లా అందరికీ గుర్తొచ్చేది. కానీ ఈనాడు యేసుక్రీస్తు అనంగలోనే, క్రైస్తవ్యం అనంగలోనే వాళ్ళు చాలా మంది ప్రజలు ఇంకొక అభిప్రాయానికి వచ్చేసారు. వాళ్ళు ఎలా ఉంటారు, వాళ్ళు అలా ఉంటారు, వీళ్ళు ఇలా చేస్తారు. మన అంటే మతం అయిపోయింది. ఓకేనా? ఒకప్పుడు క్రిస్టియానిటీ అనేది ఇట్ ఈస్ నాట్ ఎ రీజియన్, ఇట్ ఈస్ అ వే. అంటే అందరికీ ఒక ఇలా మనుషుల్ని ప్రేమించాలి అనే విధంగా ప్రజలకి కన్నులు తెరిచింది. కానీ రోజు రోజుకి క్రిస్టియానిటీ అనేది ఒక మతంగా మారిపోయింది, రీజియన్ గా వచ్చేసింది. అది కూడా ఒక మతం అని అనుకుంటున్నారు. కానీ ఒకప్పుడు అలా లేదు, అదొక మతంగా అనుకోలేదు. ఎందుకంటే ఒకప్పుడు వీళ్ళు ప్రజలకు సహాయం చేసేవాళ్ళు, ఎవరు చేరదీని ప్రజలను కూడా వీళ్ళు చేరదీసే ప్రజలు అన్నటువంటి అభిప్రాయం ఉంది. అది రోజు రోజుకి ఈ కులాల వాళ్ళందరూ కూడా యేసుని నమ్ముతున్నారు. ఇప్పుడు కులానికి అప్లై చేస్తున్నారు. ఈ కులం వారందరూ క్రైస్తవులు, ఈ కులం వారంలో అట్లా అప్లై చేస్తారు. అంటే చెప్తున్నాను ఎందుకు అట్లా వచ్చిందంటే బోధ మారిపోతుంది. బోధ మారిపోతుంటే ఆటోమేటిక్ గా మనుషుల్లోకి ఈ స్వభావం వచ్చింది. గుర్తుపెట్టుకోండి. సో అది ఖండిస్తున్నాడు గలతీ పత్రికలో. ఏమని ఖండిస్తున్నాడు అంటే మేము ప్రకటించిన సువార్త కాక మరెవడైనా ఏదైనా ప్రకటిస్తే వాడు శాపగ్రస్తుడు అవుతాడు. ఎంత మాట మాట్లాడే దూత వచ్చి మాట్లాడినా కూడా ఆ దూత కూడా పరలోకం నుంచి ఒక దూత వచ్చి చెప్పినా కూడా ఆ దూత కూడా ఏమైంది చెప్పండి, శాపగ్రస్తం అయిపోయింది. అంటే ఏ లెవెల్లో ఉంది చూసారా పౌలయ్య గారు చెప్పే మాట. పరలోకం నుంచి దూత వచ్చి చెప్పినా కూడా ఈ సువార్త కాకుండా ఎవరైనా చెప్తే, యేసును ప్రకటించకుండా మరి ఏం ప్రకటించినా ఆ దూత కూడా ఏమైపోయి చెప్పండి, శాపగ్రస్తం అయిపోయింది. ఇంకా చెప్తాడు, మేము ఇది వరకు చెప్పిన ప్రకారమును మరలా చెప్పుచున్నాము, మీరు అంగీకరించిన సువార్త కాక మరొక సువార్త ఎవడైనా మీకు ప్రకటిస్తే వాడు శాపగ్రస్తం అవుతాడు. 10వ వచనం, ఇప్పుడు నేను మనుషుల దయను సంపాదించుకొని చూచున్నానా, దేవుని దయను సంపాదించుకుంటున్నానా? నేను మనుషులు సంతోష పెట్టకూర్చున్నానా? నేను ఎప్పటికీ మనుషులు సంతోషపెట్టు వాడినైతే క్రీస్తు దాసులను కాకపోదును. గుర్తుపెట్టుకోండి, ఇది అండర్లైన్ చేసుకోండి. ఎప్పుడైనా సరే మనిషి సంతోషం కోసం ఏది చేయొద్దు. ఎప్పుడైనా చెప్తున్నాను, సంఘంలో వాక్యం చెప్పేటప్పుడు మీరు మనుషులను సంతోషపరచాలని వాక్యం చెప్పకూడదు. ఇది మెయిన్ గా మైండ్ లో పెట్టుకోవాలి. వాళ్ళు బాగా ఉన్నోళ్ళండి, వాళ్ళకి ఏదైనా మంచి మాటలు మాట్లాడారు వాళ్ళతో, లేదంటే చందా సరిగేయదు అనే అభిప్రాయం నీ హృదయంలోకి రాకూడదు. ఆ పలానా కులంలండి, మళ్ళీ ఆ కులంతో మనం ఈ మాట మాట్లాడితే వాళ్ళు మళ్ళీ ఎగబడతారండి, అసలు ఇట్లా నీ మైండ్ లోకి ఆలోచన తిరగకూడదు. నువ్వు దేవుణ్ణి ప్రకటించు, ఏది సత్యమో అది ప్రకటించు, ఏది జీవ మార్గమో అది ప్రకటించు. ఆ ప్రకటించేటప్పుడు ఈ మైండ్ లో ఎప్పుడు కూడా ఇవి పెట్టుకో మాకు, మనుషులను సంతోష పెట్టాలి, వాళ్ళు వచ్చారుగా వాళ్ళ గురించి ఏదైనా ఒక మంచి ఒక మాట చెప్తే వాళ్ళు బాగా ఇక పడిపోతారు, వాళ్ళలో పడిపోతారు. ఇట్లాంటి మైండ్ సెట్ ఉండకూడదు. మనుషులను సంతోష పెట్టే బోధ వైపు వెళితే ఇక నువ్వు సంతోష పెడుతూనే ఉండాలి. నేను వాళ్ళు ఎప్పుడు వచ్చినా వాళ్ళ కోసం ఏదో ఒక మాట చెప్పాలి. అర్థమైందండి? అదే దేవుని వాక్యం నువ్వు చెప్తున్నావు అనుకోండి, అప్పుడు దేవుని మాట ఎవరు వచ్చినా ఆ దేవుని మాట అందరికీ అర్థమైంది. ఓకేనా? ఆ మాట అందరితో మాట్లాడద్ది. అదే నువ్వు మనిషినే సంతోష పెట్టాలనుకున్నావు అనుకోండి, ఇక ఆ ఒక్క మనిషిని సంతోష పెడతా మిగతా ఉన్న వారిని కూడా అక్కడికెళ్ళే మాట్లాడుతుంది అయ్య గారు కూడా అని అనుకుంటారు. సో కాబట్టి దయచేసి నా మాట ఏంటంటే, మీరు దేవుని వాక్యం ప్రకటించినా కానీ మనుషులను సంతోష పెట్టే బోధ వైపు వెళ్ళకూడదు. మరి ఏ బోధ చేయాలంటే దేవుని సంతోషపెట్టి, దేవుడు ఏ విషయంలో సంతోష పెడతాడు అని అంటే దేవుని వాక్యాన్ని మనం ప్రకటిస్తున్నప్పుడు ఆయన సంతోషపడతాడు. ఓకే, నెక్స్ట్ ఇక్కడ ఏముంది చెప్పండి, 11వ సహోదరులారా, నేను ప్రకటించిన సువార్త మనుషుల యోచన ప్రకారమని కాదని మీకు తెలియజెప్పుచున్నాను.
మనుషుని వలన దాన్ని పొందలేదు. ఎవరి వల్ల పొందలేదు చెప్పండి ఆడ? మళ్ళీ ఏం రాస్తున్నాడు? ఈ సువార్త ఎవరి వల్ల పొందలేదు? మనుషుల వల్ల పొందలేదు. నాకెవడును దాన్ని బోధింపలేదు. కానీ యేసుక్రీస్తు బయలుపరచడం వల్లనే అది నాకు చెప్పారు కదా. ఇప్పుడు దాకా మీకు ఇందాక చదివించిన ఆ అపోస్తుల కార్యములో, ఆ పౌలయ్య గారి సాక్ష్యంలో ఎవరు ఆయనకి బోధించలేదు. యేసుక్రీస్తు ఆయనకి బోధించాడు. అర్థమైందా? సో పూర్వమందు యోధా మతస్థుడు ఇక్కడ సాక్ష్యం కూడా చెప్తున్నాడు. అయ్యా నేను ఒకప్పుడు యోధా మతస్థుడిని, దేవుని సంఘాన్ని అపరిమితంగా హింసించిన వాడను, నా పితరుల ఆచార ప్రకారం పట్ల విశేష ఆసక్తి కలివాడను, నా స్వజాతీయుల్లో నా సమాన వయస్కులైన అనేకుల కంటే యోదయ మతములోనే ఆధిక్యత ఉంది. అంటే జుడాయిజం అంటారు దీన్ని. యోదయ మతం అంటే జుడాయిజం, యూదుల మతం ఇది. అంటే ఆ యూదుల మతం అంటే వాళ్ళకు కొన్ని ఆచారాలు ఉంటాయి. అన్యజనుల ఇంటికి వెళ్ళకూడదు, అన్యజనుల ఇంటికి కనీసం వాళ్ళు తాకకూడదు, వాళ్ళు ముట్టుకోకూడదు, ఇలా ఎన్నో ఆచారాలు ఉన్నాయి వాళ్ళకి. కొర్నేలి ఇంటికి పేతురయ్య గారు వెళితే ఆయన సాష్టాంగ నమస్కారం పెడితే, నువ్వు అన్యజనుల్ని ముట్టకూడదని, మీ ఇంటికి రాకూడదని నీకు తెలుసు కదా, అయినా మమ్మల్ని ఎందుకు పిలిచావు, అయినా ఏ మనిషి నిషేధింపబడిన వాడు కాడని దేవుడు నన్ను దర్శనంలో చెప్పాడు అని ఆయన చెప్తాడు పేతురయ్య గారు కూడా. ఓకే, అంటే ఆ యోదయ మతంలోనే పౌలయ్య గారు వెరీ స్పెషల్. అందరికంటే ఆ మతంలో చాలా అద్భుతంగా ఆ మతాన్ని వెంబడించేటువంటి వ్యక్తి. సో అటువంటి వ్యక్తి ఏమన్నాడండి 15వ వచనంలో, అయినను తల్లి గర్భం నుండి పడినది మొదలుకొని నన్ను ప్రత్యేకపరిచాడు, తన కృప చేత నన్ను పిలిచాడు. దేవుడు నేను అన్ని జనులలో తన కుమారుని ప్రకటింపవలనని, ఇది అండర్లైన్ చేసుకుంది, అన్ని జనులలో తన కుమారుణ్ణి ప్రకటింపవలనని ఆయనను నా యందు బయలుపరచని అనుగ్రహించినప్పుడు మనుషుల మాతృలతో నేను సంపాదింపలేదు. నాకంటే ముందుగా అపోస్తుల వారి వద్దకు నేను యెరూషలేముకు వెళ్ళలేదు, కానీ వెంటనే అరేబియా దేశంలోనికి వెళ్ళి వెమ్మట దమస్కో పట్టణంలోనికి వెళ్ళాడు. అంటే పౌలయ్య గారు తన టెస్టిమనీ చెప్తున్నాడు. ఒక రహస్యం కూడా చెప్తున్నాడు తెలుసా. అంటే రహస్యం అంటే అసలు తన జీవితంలో ఆ 9వ అధ్యాయం, అపోస్తుల కార్యం 9వ అధ్యాయంలో తర్వాత ఏం జరిగింది, ఆయన ప్రభువుని అంగీకరించాడు కదా, ఆ తర్వాత అసలు ఏం జరిగింది అని అంటే ఇక చెప్తున్నాడు ఇక్కడ. నేను అపోస్తుల దగ్గరికి వెళ్ళలేదు, ఆ తర్వాత అరేబియా దేశంలో అంటే అట్లా దమస్కు అరేబియా దేశంలోనికి వెళ్ళి తిని పిమ్మట దమస్కు ప్రాంతానికి వచ్చి తిని అటుపైన 3 సంవత్సరాల తర్వాత, అంటే ప్రభు దర్శనం పొందుకున్న తర్వాత, ప్రభు ఆయనతో మాట్లాడిన తర్వాత, అననీయ చూపు పొందుకున్న తర్వాత 3 సంవత్సరాల తర్వాత, అంటే ఆ 3 years కూడా అరేబియా దేశంలో ఉన్నాడు ఆయన. ఆ అరేబియా దేశంలో మరి ఆ 3 సంవత్సరాలు ఆయన ప్రభుతో ఏం మాట్లాడాడో మనకు తెలియదు, కానీ ఆ 3 సంవత్సరాల్లో ప్రభువును మరింతగా ఎక్కువగా తెలుసుకున్నాడేమో, ధ్యానించాడేమో, ఆయన గురించి తెలుసుకోవాలనుకున్నాడేమో. తర్వాత కేఫాను 18వ వచనం, పరిచయం చేసుకున్న వాళ్ళని యెరూషలేముకు వచ్చి తిని అతనితో 15 దినములు ఉన్నాడు. అంటే కేఫా అంటే ఎవరో కాదు, పేతురు అండి. పేతురు గారికి పేర్లు చాలా ఉన్నాయి బైబిల్లో. అసలు ఆయన పేరు సీమోను, తర్వాత పేతురు. పేతురు అని ఆయన పేరు ఎవరు పెడతారంటే యేసుక్రీస్తు ప్రభువారు పెడతారు. ఆ తర్వాత కేఫా అనబడదు అని కూడా అంటాడు. ఎవరికైనా గుర్తుందా, నువ్వు కేఫా అనబడదువు అని పేతురు గారిని ఎక్కడన్నాడు? ఎవరికైనా గుర్తుందా మీకు? ఎవరికైనా ఐడియా ఉందా? యోహాను సువార్త 1వ అధ్యాయము, వాళ్ళ అన్నయ్యని తీసుకొస్తాడు, ఆంద్రేయ తమ్ముడు, నేను అన్నయ్య. ఓకేనా, అన్నయ్య ఆంధ్రయ్య వచ్చాడు, అన్నయ్య నేను వెస్సైని కనుగొన్నాము, కావాలంటే చూద్దుదా అని అడుగుతాడు పేతురుని. 40వ వచనం, 1:40, యోహాను సువార్త 1:40. కొంచెం స్పీడ్ గా తీస్తారా, నేను ముగిస్తున్నాను. 1:40, యోహాను మాట విని ఆయన వెంబడించిన ఇద్దరిలో ఒకడు సీమోను పేతురు యొక్క సహోదరి అయిన ఆంద్రయ్య. ఇతడు మొదట తన సహోదరుడైన సీమోను చూచి, మేము మెస్సయ్యను కనుగొన్నాం, రా చూపిస్తా అనంటే, యేసు వద్దకు అతను తోడుకొని వచ్చినప్పుడు మెస్సయ్య అనే మాటకు అభిషక్తుడు అర్థం. అతని వైపు చూచి, నువ్వు యోహాను కుమారుడైన సీమోనువు, నువ్వు కేఫా అనబడదు అని చెప్పాను. కేఫా అనే మాటకు రాయి అని అర్థం. ఓకే, అర్థమైంది. కేఫా అని పేరు ఎవరికమ్మా, ఎవరిది చెప్పండి, చెప్పాలి. ఎవరు? వెరీ గుడ్. సో ఈ పేరు ఎవరు పెట్టారు కేఫా అని చెప్పాలి. వెరీ గుడ్. ఇందాక మనం ప్రదే చదివించదు 1:40 మీరు చదివింది అదే. నువ్వు కేఫా అనబడదు అన్నాడు కదా, పేరు మార్చేసేసాడు అన్నమాట అక్కడ.
ఓకే. తర్వాత ఆయనతో 15 దినములు ఉన్నాను. అతని తప్ప అపోస్తులు మరి ఎవరిని చూడలేదు గాని ప్రభు యొక్క సహోదరుడైన యాకోబును మాత్రం చూచితిని. ఇప్పుడు చూసారా, యాకోబు అనే ఆయన సహోదరుడు. ఎవరు సహోదరుడు? యేసుక్రీస్తు యొక్క సహోదరుడు. సో ఈయన గురించి నేను చెప్తాను ఎప్పుడైనా. యాకోబు పత్రిక రాసింది ఈయనే. ఇందాక మీకు అపోస్తుల కార్యంలో యాకోబు గారు మాట్లాడి చూసారా, ఆయన కూడా ఈయనే. ఓకే. వీళ్ళందరినీ నేను చూశాను అని చెప్తున్న విషయం ఇప్పుడు చెప్తున్నాను. నేను మీకు వ్రాయించిన ఈ సంగతుల విషయమే, ఇదిగో నేను దేవుని ఎదుట అబద్ధం ఆడలేదు. పిమ్మట సిరియా కిలికియా ప్రాంతంలోనికి వచ్చి తిని క్రీస్తునందు యోదయ సంఘం వారికి నా ముఖపరిచయం లేకుండా గాని మునుపు మనల్ని హింస పెట్టిన వాడు తాను పూర్వమందు పాడు చేయొచ్చు వచ్చిన మతమును ప్రకటించున్నాడన్న సంగతి మాత్రమే విని వారు నన్ను బట్టి దేవుణ్ణి మహిమపరిచారు. సో ఈ హిస్టరీ అంతా చెప్తున్నాడు గలతీయులకి. నేను ప్రభువుని తెలుసుకున్న తర్వాత నా జీవితంలో 3 సంవత్సరాల అరణ్యంలోన, తర్వాత అపోస్తులైనటువంటి పెద్దలైనటువంటి కేఫా గారిని, దేవుని ప్రభు సహోదరులైనటువంటి యాకోబు గారిని, వీళ్ళతో కొన్ని రోజులు ఉన్నాను. అలా కిలికియా సిరియా ఈ ప్రాంతంలో కొన్ని రోజులు ఉన్నాను. కానీ నా గురించి విన్న వారందరూ కూడా పూర్వం సంఘాన్ని హింసించిన వాడు ఇప్పుడు అదే ఆ యేసుక్రీస్తునే ప్రకటిస్తున్నాడు అనే విషయాన్ని విని వారందరూ సంతోషిస్తున్నారంట. సో ఇది 24 వచనాల్లో చాలా విషయాలు మనం నేర్చుకున్నాం. నెంబర్ 1, పౌలయ్య గారు అపోస్తులుగా ఎవరు ఎంచారు? మనుషులా, దేవుడా? చెప్పండి. నేను ఇప్పుడు ప్రశ్న వేస్తున్నాను. పౌలయ్య గారిని అపోస్తులుగా నియమించింది మనుషులా, తానేనా, లేకపోతే యేసుక్రీస్తు ప్రభువా? చెప్పాలి. దేవుడే ఎంచుకున్నాడు అపోస్తులు. ఎక్కడుంది అది అంటే 1వ వచనం. ఓకేనా? నాకు ఇట్లా చెప్పాలి. ఇప్పుడు 1వ వచనం నెంబర్ 1. నెంబర్ 2 ఏంటంటే గలతీ ప్రాంతంలో ఒక్క సంఘం లేదు, చాలా సంఘాలు ఉన్నాయి. సంఘములకు అన్నాడు, అంటే బహువచనం వాడారు. ఓకే. నెక్స్ట్ తర్వాత ఈ ఒక మాట చెప్పి నేను ముగిస్తున్నాను. ఈ టైటిల్ ఏం పెట్టాను? గలతీ ప్రాంతం 1వ అధ్యాయము. క్రీస్తు దేనిలో నుంచి మనల్ని విడిపించాడు చెప్పండి? దేనిలో నుంచి మనల్ని విడిపించాడు? ప్రస్తుత దుష్టకాలం నుండి మనల్ని విడిపించారు, వెరీ గుడ్, విమోచించారు. వెరీ గుడ్. అదే విధంగా గలతీ ప్రాంతము ఏ సువార్త తట్టు తిరిగింది? భిన్నమైన సువార్త తట్టుకు తిరిగింది. సువార్త అంటే ఏంటి? యేసయ్య జనన మరణ పునరుద్ధానాల గురించి చెప్పాల్సి. సో అసలు యేసయ్య ఎలా జన్మించాడు? యేసయ్య అసలు ఎందుకు మరణించాడు? అసలు యేసయ్య మరణించిన తర్వాత, సమాధి చేయబడిన తర్వాత అసలు ఏం జరిగింది? ఈ విషయాలు చెప్పడమే సువార్త. ఓకేనా? ఆయన లోకరక్షకుడుగా ఈ లోకానికి ఉదయించును. ఆయన మనందరి పాపముల నిమిత్తము ప్రాయశ్చిత్తము చేశాడు సిలువలో, అది మరణ వార్త. ఆయన సమాధి చేయబడ్డాడు, 3వ రోజు తిరిగి లేచాడు. ఆ పునరుద్ధాన వార్తని ఈ రోజు మనం ప్రకటిస్తున్నాం. అంటే ఆయన యందు విశ్వాసం ఉంచిన వారిని ఆయన తిరిగి లేపగలిగిన దేవుడు. నాకు మరణం తర్వాత జీవితం అనేది ఉన్నది, అది సువార్త. ఓకే. ఇప్పుడు నెక్స్ట్ ఇంకొక క్వశ్చన్ అడుగుతాను. ఒకవేళ భిన్నమైన ఈ సువార్త కాకుండా ఇంకా ఈ సువార్త ఎవరు ప్రకటించిన, భిన్నమైన సువార్త ఎవరు ప్రకటించిన, లేదా యేసుక్రీస్తు దేవుడు కాదు, లేకపోతే యేసుక్రీస్తు దేవుడే కానీ మనం ఎన్ని చెయ్యాలి, ఎన్నో ఆచారాలు ఉంటాయి, ఆచారాలన్నీ చేస్తేనే మనకు సువార్త, అది మనం రక్షణ పొందుతాము అని పరలోకం నుంచి ఒక దూత వచ్చి చెప్పింది. వారు కూడా ఏమవుతారు? సో శాపగ్రస్తులు అవుతారు. ఆయనే వాడుతున్నాడు. పరలోకం నుండి ఒక దూత వచ్చిన 8వ వచనం అంటే పరలోకం నుంచి ఒక దూత వచ్చి చెప్పినా కూడా ఆ దూత కూడా శాపగ్రస్తులు అవుతాడంట. అర్థమైందా? సో అంటే ఇంత గొప్ప సువార్తను, గొప్ప వార్తను, ఈ విషయాన్ని తప్ప వేరేది ఏం ప్రకటించినా కూడా అది శాపగ్రస్తులు అవుతుంది.
సో ఈ విషయాలన్నీ కూడా మనం నేర్చుకున్నాం ఈరోజు. ఓకేనా? మనం ఎవరిని సంతోష పెట్టాలి చెప్పండి? దేవుణ్ణా, మనుషులనా? దేవుని చెప్పాలి. మనుషుల కొరకు బోధ చేయకూడదు. వెరీ మనుషులు గుడ్. సో సంతోషపెట్టడం మనుషులను సంతోష పెట్టడం ఆ బోధ అయితే ఇది మీరు సంతోష పెడుతూనే ఉండాలి జీవితకాలం. ఓకే? అదే దేవుని సంతోష పెట్టడం అయితే అవతలోడు ఉన్నా లేకపోయినా ప్రభువుని మీరు సంతోష పెడితే ప్రభువే అందరినీ ఆయన మార్గంలో నడిపిస్తారు. ఓకే? ఆయన సాక్ష్యం చెప్పాడు పౌలయ్య గారు. ఆయన అన్యజనుల్లో ప్రకటించాలని దేవుడు మాట్లాడాడు. అదే విధంగా కేఫాను, అదే విధంగా యాకోబు గారిని మాట్లాడి వీళ్ళందరితో కూడా ఈ విషయాలన్నీ కూడా సంఘంతో పంచుకున్నాడు. ఎందుకంటే ఈ సంఘంలో ఉన్న వాళ్ళందరికీ తెలుసు. కేఫా ఎవరో తెలుసు, యాకోబు ఎవరో తెలుసు, బర్నబా ఎవరో తెలుసు, వీళ్ళందరూ తెలుసు. తీతు ఎవరో తెలుసు. ఓకేనా? ఈ గలతీ ప్రాంతంలో ఉన్న వాళ్ళందరికీ తెలుసు. బర్నబా తెలుసు, తీతు తెలుసు, యాకోబు తెలుసు, కేఫా తెలుసు. వీళ్ళందరి పేర్లు ఎందుకు మెన్షన్ చేసిండు అని అంటే వీళ్ళందరూ తెలుసు కాబట్టి. తెలుసా అండి? వీళ్ళందరి గురించి తెలుసు గలతీ ప్రాంతంలో ఉన్న వాళ్ళకి. కాబట్టి 24 వచనాల్లో మనం చాలా విషయాలు ఈరోజు నేర్చుకున్నాం. సో ఈరోజు మనం చదివిన విషయాల్లో సంఘాన్ని ఆయన గద్దించిన విషయం ఏంటంటే నెంబర్ 1 భిన్నమైన సువార్త తట్టుకు తిరిగిన సంఘం. ఆ సంఘాన్ని అసలైన సువార్త తట్టు తిరగడం కోసం చెప్పాడు ఈ మాటలు. ఓకే? భిన్నమైన సువార్త తట్టుకు తిరిగిన సంఘాన్ని అసలైన సువార్త తట్టుకు తిప్పడానికి రాసినటువంటి పత్రిక ఈ పత్రిక. అసలైన సువార్త అంటే యేసుని గురించిన వార్త. భిన్నమైన సువార్త అంటే యేసును కాకుండా మిగతా విషయాలన్నీ ఆచారాలు, ధర్మశాస్త్ర, యోదయ ఆచారాలు, యోదయ సంబంధించిన మతంలో ఉన్నటువంటి అన్ని ఆచారాలు ప్రకటించడం, అది భిన్నమైన సువార్త. అంటే యేసును విశ్వసిస్తే కాదు, ఆచారాలు చేస్తేనే మనకు రక్షణ అనంటే మాత్రం అది రక్షణే కాదు అనేది ఈ గలతీ పత్రిక చదివించి. ఇది మొదటి అధ్యాయం. సో ఇక నేను వచ్చే వారం 2-3 అధ్యాయాలు చెప్తాను. సో మీకు ఒక అసైన్మెంట్ ఇవ్వబోతున్నాను. అదేంటంటే 4 మాటలు ఎన్నిసార్లు ఉన్నాయో, ఎన్ని అధ్యాయాలు ఉన్నాయో మీరు చెప్పాలి. రాసుకుంటారు అందరూ? 1 సువార్త, ఈ మాట ఎన్ని అధ్యాయాల్లో ఎన్నిసార్లు వచ్చిందో నాకు చెప్పాలి. సువార్త అనే మాట. 2 ధర్మశాస్త్రము అనే మాట ఎన్ని అధ్యాయాల్లో ఎన్నిసార్లు వచ్చిందో మీరు నాకు చెప్పాలి. 3వ మాట రాస్తున్నారా లేదా? 3వది ఏంటంటే ఆత్మ. ఆత్మ అనే మాట ఈ 6 అధ్యాయాల్లో ఎన్నిసార్లు వచ్చిందో, ఎన్ని అధ్యాయాలు వచ్చిందో నాకు చెప్పాలి. ఓకే? 3 మాటలు ఇచ్చా మీకు. ఆ 3 మాటలు చెప్పండి. చెప్పండి ఏంటండి అవి? అందరు చెప్తారా? ఏముంది, మాటలు వెతకడమే కదండి. మాటలు వెతికి నాకు చెప్పండి. సువార్త అండి ఒకటి. సువార్త అనే మాట. ఇంకా ఎన్నిసార్లు ఎన్ని అధ్యాయాలు? ధర్మశాస్త్రం ఎన్నిసార్లు ఎన్ని అధ్యాయాలు? నెక్స్ట్ ఇంకోటి ఆత్మ. ఆత్మ ఆత్మ. ఎందుకంటే మీకు బైబుల్ ఇక్కడ ఆత్మ ఫలములు ఏమనగా అక్కడ ఆత్మ అని ఉంది కదా, అట్లా. సో ఎన్నిసార్లు వచ్చాయి అనే మాటలు మీరు నాకు చెప్పాలి. ఓకేనా? ఈ 3 చెప్తారా? చెప్పరా? ధర్మశాస్త్రము, సువార్త, అదే విధంగా ఆత్మ అనే ఈ మాట, ఈ యొక్క పదాలు ఎన్నిసార్లు వచ్చాయో చెప్పండి. ఓకేనా? ఇంకోటి కూడా ఇద్దాం అనుకున్నాను. కానీ మీరు ఈరోజు చాలు అనుకుంటున్నాను. ఇంకొకటి సున్నతి అనే పదం. ఓకే? 4 ఇస్తున్నాను అందరికి. సువార్త, సున్నతి, ధర్మశాస్త్రము, ఆత్మ.
ఇంకోటి ఇచ్చేనా? ఇది చాలా అంటారా? సిలువ. ఇవి ఎన్ని వచ్చాయో నాకు వచ్చేసారి చెప్తారా ఎవరైనా? చెప్తారా? బ్రదర్, ఒక్కొక్కరికి ఒక్కొక్క పదం ఇవ్వండి బ్రదర్. ఓకే, రైట్. సరే, రాణి మోహన్ గారు ధర్మశాస్త్రం ఎన్నిసార్లు వచ్చిందో చెప్పండి. ఓకేనా అండి? ఓకే బ్రదర్. మీ పదం ఏంటండి? ధర్మశాస్త్రం అనే పదం ఎన్ని అధ్యాయాల్లో ఎక్కడెక్కడ రాయబడిందో, ఎన్నిసార్లు వచ్చో చెప్పండి అంతే. ఎన్ని అధ్యాయాల్లో ఉంది, ఎన్నిసార్లు ఉంది. మల్లేశ్వరి గారు మీరు వచ్చేసి సున్నతి అనే పదం. ఓకేనండి? ఓకే బ్రదర్. ఓకే. రైట్. ఇంకోటి మమతా గారు, మీరు ఆత్మ అనే మాట ఎన్నిసార్లు వచ్చిందో చెప్పండి. ఓకేనా? ఇక్కడ జాన్స్కి ఇవన్నీ రాసుకోవాలి, గుర్తుండదు పేర్లు. ఓకే, మమత గారు ఉన్నారా? ఆత్మ అనే మాట పదం. ఓకేనండి? మీ వాయిస్ సరిగ్గా వినపడలేదు. ఆత్మ అనే మాట ఎన్నిసార్లు వచ్చిందో చెప్పండి అంతే. థ్యాంక్ యూ అండి. లలితేశ్వరి గారు, విశ్వాసము అనే మాట ఎన్నిసార్లు వచ్చిందో చెప్పాలి మీరు. లలితేశ్వరి, విశ్వాసం, ఒక సిలువ, సిలువ అనే మాట ఎన్నిసార్లు వచ్చిందో చెప్పాలి. ఓకేనమ్మా? ఉన్నారా లలితేశ్వరి గారు? రైట్. సిలువ అనే మాట ఎన్నిసార్లు వచ్చిందో వాళ్ళు చెప్పండి. సో మిగిలిన వాళ్ళు కూడా నేను ఇస్తాను. అదేంటంటే ఎన్నొచ్చాయి ఇప్పుడు? సున్నతి, ధర్మశాస్త్రము, సువార్త, ఆత్మ, సిలువ. సువార్త ఎవరికి ఇవ్వలేదు? సువార్త ఇవ్వలేదు బ్రదర్, నాది విశ్వాసమా బ్రదర్? మీకు సువార్త తీసుకోండి. సిలువ తీసుకోండి. ఓకే, సిలువ అనే మాట ఎన్నిసార్లు ఉంది? సువార్త ఎవరికి ఇవ్వలేదు బ్రదర్. అది మీరు తీసుకుంటారు మరి? ఓకేనా? ఓకే, మీరు తీసుకోండి. సువార్త అనే మాట ఎన్నిసార్లు ఉంది, ఎన్ని అధ్యాయాల్లో ఉంది? ఓకే, గలతీల్లోనా? గలతీ పత్రికలోనే, ఓన్లీ గలతీ పత్రిక మాత్రమే. మొత్తం వద్దమ్మా, ఎవరు చేయలేదు. అవునవును. సో మనకు ఓన్లీ 6 అధ్యాయాలు ఉన్నాయి కాబట్టి ఈ 6 అధ్యాయాల్లో ఎక్కడెక్కడ ఉందో ఒక పక్క రాసుకోండి. 1వ అధ్యాయంలో ఎన్నిసార్లు వచ్చింది, 2వ అధ్యాయం ఎన్నిసార్లు వచ్చింది రాసి నాకు చెప్పండి. ఓకేనా? వెరీ గుడ్ అమ్మా. రైట్. అందరికి ఓకేనా? అందరికి. జాన్సీ అక్క, నువ్వు ట్రై చేస్తావు అక్క? సిలువ అనే మాట. సిలువ చెప్తాము. ఓకే అక్క, సిలువ అనే చెప్పు. రైట్. 5 పదాలు చాలు అనుకుంటున్నాను, మరి ఎక్కువ ఇచ్చినా బాగోదు. ఓకే, అంటే వీటి చుట్టూ తిరుగుతా ఉంటది. మిగిలిన వాళ్ళకి నేను అవకాశం ఇస్తున్నాను. యేసు క్రీస్తు అనే మాట ఎన్నిసార్లు వచ్చిందో ట్రై చేస్తారు ఎవరైనా? యేసు క్రీస్తు అనే మాట ఎన్నిసార్లు వచ్చింది? వినండి, యేసుక్రీస్తు అనే మాట మాత్రం అందరూ ప్రాక్టీస్ చేయండి. అందరూ చేయండి. ఓకేనండి? ఇది ఒకటి. యేసు క్రీస్తు అనే పదం ఎన్నిసార్లు వచ్చిందో అందరూ చూడండి. ఓకేనా? అందరికి ఇది సువార్త ఇచ్చిన వాళ్ళకి, ఆత్మ, ఈ ధర్మశాస్త్రం అందరికి ఇచ్చిన వాళ్ళకి కూడా ఇది జస్ట్ అసైన్మెంట్, చిన్న అసైన్మెంట్. అంటే మీరు 6 అధ్యాయాలు వచనం టు వచనం చూస్తారని ముందున్న రోజుల్లో కూడా ఇస్తాను. నేను కూడా ఎదుగుతున్నాను మీతో పాటు, ఎందుకంటే మీరు నాకు కౌంట్ చెప్పినప్పుడు నేను కూడా లెక్కే ఆ కౌంట్ సరిగ్గా ఉందో లేదో చెక్ చేసుకోవాలి కదా. సో ఓకే, సో మీతో పాటు నేను కూడా ఉన్నా మీ లెక్కలో. ఓకే, రైట్. చిన్న ప్రార్థన చేసుకుందాము. మహాపరిశుద్ధుడా, ప్రేమగల తండ్రి, ఈ రోజు ఈ క్షణం ఈ విధంగా మనందరినీ సజీవులుగా ఉంచి ఈ గలతీ పత్రికను నేర్చుకోవడానికి
మాకు ఇచ్చినటువంటి ఈ గొప్ప సమయాన్ని బట్టి నీకు స్తోత్రాలు చెల్లిస్తూ, ఈ మాటల విషయంలో ఎక్కడైనా నేను తప్పుగా ధ్యానిస్తున్నామో క్షమించండి. సరైన విషయాలను సరైన విధానంలోనే మేము నేర్చుకుంటున్నామని మేము నమ్ముతున్నాము. కానీ పరిశుద్ధాత్ముడ, ప్రతిదీ మాకు నేర్పించేది నీవే కాబట్టి నీ ఒడిలో ఉన్న మమ్మల్ని అందరికీ సరైనటువంటి ఆలోచనలతో ఈ వాక్యము వెలుగు చేత మమ్మల్ని నడిపించి సహాయం చేస్తున్న విధానం బట్టి నీకు స్తోత్రాలు చెల్లిస్తూ, బిడ్డలంతో ఆసక్తి చూపించారయ్యా. మరి ఈరోజు వాట్సాప్ కొంచెం ఇబ్బంది పెట్టినా కూడా వాటన్నిటిని మళ్ళీ వెంటనే సరిచేసుకుని కృప ఇచ్చిన విధానం బట్టి నీ కృతజ్ఞతాస్తులు చెల్లిస్తూ, మరి జరుగుతున్నటువంటి యొక్క విషయంలో కూడా నేను ఆమెకు మహిమ ఘనత ప్రభావం తెచ్చుకోమని యేసు నామములో ఇచ్చినాను తండ్రి. ఆమేన్. రైట్, థ్యాంక్ యూ.